ఉత్తర కుమారుడు వెనక్కి తిరిగి చూసి, అర్జునా అసలు ఏమిటయ్యా ఈ యుద్ధం, ఏమిటయ్యా ఈ పరాక్రమం అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అర్జునుడికి ఉత్తర కుమారుడు. అంటే అర్జునుడు కూడా క్షత్రియుడిగా పుట్టినందుకు ఉత్తర కుమార భయం అనేది ఉండకూడదు. కాబట్టి ఉత్తర కుమార, ఇక మీద నేనెన్నడూ నీ కళ్ళల్లో భయం చూడకూడదు. మీకు 10 పేర్లుంటాయంట కదండి, ఆ 10 పేర్ల గురించి నాకు చెప్పవలసినది. విరాట్ రాజా, నీ కొడుకు గెలిచాడని నువ్వు అనుకుంటున్నావు. ఎంత మోసం చేసుకుంటున్నావయ్యా. నీకు నిజంగా నీ మనస్సాక్షి చెప్తుందా నీ కొడుకు గెలిచాడని? నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఉత్తర కుమారుడే గెలిచాడనగానే ఆత్మవంచ. మరి నువ్వు చెప్పు, ఎలా గెలిచాడు? బృహన్నల వల్ల గెలిచాడు అని ధర్మరాజు చెప్తాడు. నడుచుకుంటూ తన అంతఃపురంలోకి వస్తున్నాడు ఇప్పుడు విరాట్ రాజు. ఎల్లగానే ఆ చక్రవర్తిగా కూర్చోవాల్సిన ఆ సింహాసనం మీద యుధిష్ఠిరుడు కూర్చొని ఉంటాడు కంకగా. అతని ఎడం వైపు అర్జునుడు, అతని కుడివైపు భీముడు, దాని తర్వాత నకులుడు, సహదేవుడు. ఇలాగ చక్రవర్తిలాగా కూర్చొని ఉంటున్న కంకని చూసి ఏమీ అర్థం కాదు. అప్పుడు ధర్మరాజు అతని వైపు ఇలా చూస్తాడు కోపంగా. నిన్న పాచికలేసి కొట్టిన కంకం అనుకుంటున్నావా నువ్వు? నాకొక పేరుంది, అది కంక. నాకు ఇంకొక పేరుంది, అదే రా ధర్మరాజ యుధిష్ఠిర అంటాడు. అనగానే మీకు ఆ భాషా సినిమా టైపులో ఒక్కసారికి గజ గజలాడిపోతాడు విరాట్ రాజు. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. లాస్ట్ ఎపిసోడ్ని ఒక్క వర్డ్లో చెప్పాలంటే అద్భుతం. చాలా బాగా ఎంజాయ్ చేశాము. అసలు అర్జునుడు ఎలాంటి గొప్ప మనిషి, ఏంటి పరాక్రమం ఏంటి, ఆయన వైభవం ఏంటి, అది అర్థం చేసుకున్నాము. అర్జునుడు ఫ్యాన్ క్లబ్లో మెంబర్ అయిపోయాం మేమైతే. సో నెక్స్ట్ స్టోరీ ఏ యాంగిల్లో వెళ్తుంది వివరించండి. ఉత్తర గోగ్రహణంలో సమస్త కౌరవ సేనని అంతా నిగ్రహించి వాళ్ళని భయంకరంగా ఓడించి ఇక అర్జునుడు అటు నుంచి ఉత్తర కుమారుడు రథసారథ్యంలో ముందుకు సాగుతున్నాడు. అలాగా అతను రథసారథైన ఉత్తర కుమారుడు అర్జునుడి యొక్క భీకర రూపాన్ని చూసి అలా ఆశ్చర్యచకితుడై, అంటే స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం ఉత్తర కుమారుడు చాలా పిరికివాడు అని. అలాంటిది ఒక 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 అద్భుతంలో, అంటే ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ అంటారు కదా, సో అలా ఆశ్చర్యంగానే అతను ఆ యుద్ధం మొత్తం అలాగా ఒక అంటే ఇది ఉత్తర కుమారుడికి ఫస్ట్ యుద్ధం, అంటే ఇంత మేజర్ యుద్ధం ఫస్ట్ అయ్యి ఉండొచ్చు. ఉత్తర కుమారుడి జీవితంలోనే ఇది ఫస్ట్ యుద్ధం. అందులో ఇంత బీభత్సాన్ని అతని కళ్ళతో చూసి షాక్లో ఉన్నాడు ఇంకా ఉత్తర కుమారుడు. అసలు అర్జునుడు లాంటి వాడు రథం నడిపితే నేనెక్కటం ఏమిటి అని బయలుదేరిన ఉత్తర కుమారుడు ఇవాళ ఆయన బీభత్సాన్ని చూసి ఇంకా ఆశ్చర్యానందంలో ఉన్నాడు ఆయన. అలా ముందుకు నడుస్తుండగా ఇప్పుడు అన్నిటికంటే మళ్ళీ ఒక కొత్త సంఘటన జరుగుతుంది. ఎవరైతే ఈ ఆవుల్ని తోలుకెళ్ళటానికి కొందరిని నియమిస్తారో ఈ కౌరవసేన, పాపం వాళ్ళు ఆవులు వెనకాల పరిగెత్తి ఆవుల్ని పట్టుకోలేక వెనక్కి తిరిగి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అలా వెనక్కి తిరిగి నడుచుకుంటూ, పాపం వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది, ఆల్రెడీ ఇదంతా జరుగుతుందని, అలా వెనక్కి తిరిగి నడుచుకుంటూ వస్తున్న వాళ్ళ ముందుకి అర్జునుడి రథం వెళ్తుంది. సో ఇమీడియట్లీ వాళ్ళందరూ చూసి అర్జునుడిని సాష్టాంగ నమస్కారం చేస్తారు. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మమ్మల్ని క్షమించవలసినది, ఏం చేస్తాం, మా దౌర్భాగ్యం, అలాంటి రాజు చేత పాలింపబడుతున్నాం కాబట్టి అసలు ఇప్పుడు వరకు ఈ భూప్రపంచం మీద ఆవుల్ని దొంగతనం చేయటం అనేది ఎటువంటి ఆర్యుడు చేసి ఉండడు. సనాతన ధర్మమునందు పుట్టినవాడు ఆర్యోత్తములెవరు ఆవుల్ని దొంగతనం చెయ్యరు. ఇన్ఫాక్ట్ ప్రొటెక్ట్ చేయాల్సిన ఇది ఉంటుంది కదా వాళ్ళకి. ఆవుల్ని ప్రొటెక్ట్ చెయ్యాలి, బట్ ఆ ఆవులు వేరే రాజ్యంలో ఉన్న ఆవుల్ని దొంగతనం చేద్దాం అనుకోవటం అనేది అతి హేయమైన పని. ది మోస్ట్ డిస్గస్టింగ్ యాక్ట్ అది. అలాంటి ది మోస్ట్ డిస్గస్టింగ్ యాక్ట్, అతి హేయమైన పనిని చేశారు కాబట్టి కౌరవులు అంత హేయమైన పరాభవాన్ని పొందారు. సో ఆవుల జోలికి ఎవ్వరెళ్ళినా వాళ్ళ బ్రతుకులు ఇలాగే సర్వనాశనం అవుతాయనేది ఉత్తర గోగ్రహణ దక్షిణ గోగ్రహణాల నుంచి తెలుసుకోవాలి. ఎందుకంటే
నేను మీకు చెప్పాను. అసల ఇంత పవర్ ఎందుకొచ్చింది అర్జునుడికి అంటే, ఆవులని కాపాడిన ధర్మం ఆయన శరీరంలో ప్రవేశించింది. అలాంటి గోధూళి స్నానం చేసి నించున్న అర్జునుడిని చూసి, వాళ్ళంతా ఒక బీభత్స రూపాన్ని చూసినట్టు ఫీలయ్యారు వాళ్ళకి. అందుకనే ఇక్కడ ఎవరు పరాక్రమమో, ఎవరు ఎక్కువ బాణాలేస్తారు, ఎవరికి సిక్స్ ప్యాక్స్ ఉంటాయి, ఎవరు ఎంత గట్టిగా యుద్ధం చేస్తారనేది చాలామంది అమాయకంగా మహాభారతంలో చూసి ఏవేవో కథలు మాట్లాడుతుంటారు. సినిమా వాళ్ళు దాన్ని వాళ్ళు వాడుకోవటం కోసం అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కెళ్ళింది. కర్ణుడి రథం 7 అడుగులు వెనక్కెళ్ళింది. ఇలాంటివన్నీ ఏంటంటే చిన్న పిల్లలకి ఈ 5దో తరగతి, 4గో తరగతి జరుగుతున్న చిన్న పిల్లలకి ఏదో ఇంగ్లీష్ సినిమాల్లో లాగా 'బ్యాట్‌మెన్ వర్సెస్' ఈ మార్వెల్స్ కథలుంటాయి గదా! అలా చెప్పుకోవటానికి పనికొస్తాయి. అందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే పరాక్రమంలో అందరూ పరాక్రమవంతులే. ఏంతంటే రావణాసురుడు ఇంకా పరాక్రమవంతుడు. కార్తవీర్యార్జునుడు అంతకంటే పరాక్రమవంతుడు. బలిచక్రవర్తి వీళ్ళకంటే పరాక్రమవంతుడు. కానీ పరాక్రమమైన వ్యక్తి యుద్ధంలో గెలవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు కర్ణుడిని చూసారు గదా మీరు. కర్ణుడికి ఏమీ రాదా? అంటే వచ్చు. వచ్చినా ఇద్దరు తమ్ముళ్ళు ఆయన కళ్ళ ముందు చనిపోతున్నా ఏమీ చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకంటే వాళ్ళు అధర్మం వైపు నించున్నారు కాబట్టి వాళ్ళకంత శక్తి రాదు. ఇక్కడ మీరందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే బాణతూనీరంలో ఎన్ని బాణాలున్నాయి? ఎవడెవడికి ఎన్ని అస్త్రాలు తెలుసు? ఎవరెవరికి శివానుగ్రహాలున్నాయి? రుద్రానుగ్రహాలున్నాయి? ఇది కాదు లెక్క. ఒక మనిషి తన ధర్మము, ఏ ధర్మాన్ని ఆచరించాలో ధర్మమునందు నిలబడి లేదా ఇంకా ధర్మపూనితమైన పనులు చేస్తే వాళ్ళ తేజస్సు పెరుగుతుంది. వాళ్ళ శక్తి పెరుగుతుంది. ఇక్కడ అర్జునుడికి అంత శక్తి వచ్చింది అంటే ఆయన వనపర్వం నుంచి గూడా రకరకాల యజ్ఞయాగాదులని ప్రొటెక్ట్ చేసుకుంటూ, మహర్షుల చేత జ్ఞానము పొందుతూ, ఇంద్రుడికి, చంద్రుడికి ఇలాంటి మహాదేవతోత్తములకే యుద్ధం చేసి పెట్టాడు గాబట్టి, ఆయన పుణ్యం పెరుక్కుంటూ వచ్చింది. వేరే వాడి రాజ్యంలో ఉన్న అంటే వాళ్ళు అనుభవించిన రాజ్యం కాదుగా అనుభవించాల్సిన రాజ్యం కాదు గదా ఇది. 4 దిక్కులకెళ్ళి నలుగురు తమ్ముళ్ళు సంపాదించుకొని వచ్చిన రాజ్యాన్ని కేవలం మాయాజూదంలో ఇటు నుంచి అటు లాక్కొని, పరాయి వాడి సొమ్ముని అనుభవించిన వాళ్ళు దుర్యోధనుడు, కర్ణుడు, దుష్టచతుష్టయం. అందుకు వాళ్ళింత దారుణంగా ఓడిపోయారు. అది మీరందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మహాభారతం చదివితే అదేదో మీరు చిన్నపిల్లలు చదువుతున్నట్టు మార్వెల్స్ లాగా 'బ్యాట్‌మెన్', 'స్పైడర్-మెన్', 'వార్ ఆఫ్ గేమ్స్' లాగా ఉండదిది. ధర్మం అనేది ముఖ్యం. అందుకనే కృష్ణుడు చెప్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. గ్లానిర్భవతి భారత అంటే ఎప్పుడైతే అధర్మం లెగుస్తుందో, ఎప్పుడైతే జనాలకు మిస్‌కన్సెప్షన్స్ ఉంటాయో, రాంగ్ అండర్‌స్టాండింగ్స్ ఉంటాయో, అధర్మాన్నే ధర్మం అనుకుంటూ వాళ్ళు అజ్ఞానంతో బ్రతకడం మొదలుపెడతారో, అలాంటి గ్లాని అవస్థలోనే ఉన్నారు ఈ సమస్తమైన రాజులు. కాబట్టి ఇవాళ ఇంత మహా పరాభవాన్ని చూసిన వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ ఆ ఆవుల్ని దొంగతనం చేస్తున్న వాళ్ళు ఎప్పుడైతే అర్జునుడికి సాష్టాంగ నమస్కారం చేశారో, అర్జునుడు వాళ్ళనన్నదేంటంటే, ఇటువంటి రాజు చేత పాలింపబడుతున్నారు కాబట్టి మీదేమీ దోషం లేదు. అందులోనూ నేను సుక్షత్రియుడిని. మీరు నాకు సాష్టాంగ నమస్కారం చేశారు కాబట్టి బ్రతికి వెళ్ళిపోండి. మళ్ళీ ఎప్పుడు రాజు చెప్పిన ఇలాంటి గోవుల అపహరణ, ఆడవాళ్ల జోలికి, ఆవుల జోలికి, చిన్నపిల్లల జోలికి, బ్రాహ్మణుల జోలికి ఎవరు వెళ్ళినా ధర్మమునందు పూనిక ఉన్న కృష్ణుడు, సాత్యకి, బలరాముడు, పాండవులు వాళ్ళ శిరశ్ఛేదం చేస్తారంతే. అది అలా చంపితే వాళ్ళకి ధర్మం పెరుగుతుంది, వాళ్ళకి శక్తి పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి హితబోధ చేసి వాళ్ళని పంపించేశాడు. ఇప్పుడు ఒక ఫ్యాన్ మూమెంట్ అంటారు. ఉత్తర కుమారుడు వెనక్కి తిరిగి చూసి, అర్జునా అసల ఏమిటయ్యా ఈ యుద్ధం? ఏమిటయ్యా ఈ పరాక్రమం? అసల ఎప్పుడైనా నేను ఒక 1000 మంది సైనికుల్ని 100 మంది కొట్టడం చూశాను. 10 మంది సైనికులు ఒక 100 మందిని కొట్టడం చూశాను. ఒకడు 10 మందిని కొట్టడం చూశాను. ఒకడే ఇన్ని లక్షల సైన్యాన్ని కొట్టటం, అందులో అతిరథ మహారథులు ఉన్న ఇలాంటి ఒక పెద్ద పెద్ద భీష్మ, ద్రోణాదులను నిగ్రహించటం, కర్ణుణ్ణి
2 సార్లు పారిపోయేలా చేయటం. అసల ఏమిటి నీ వైభవం? నీలాంటి వాడికి రథసారథ్యంగా రథం తోలినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఎప్పుడైతే ఉత్తర కుమారుడు అర్జునుడు రథం తోలాడో, ఆయన మనస్తత్వంలో ఉన్న భయం, ఇమ్మెచ్యూరిటీ గూడా పోయాయని మనకు శాస్త్రం జెప్తుంది. అలాగా ఇప్పుడు అర్జున, ఇప్పుడు మీకు గ్రాండ్ వెల్కమ్ కింద మనం ఇగ లోపలికి వెళ్ళిపోదామా? ఈ మత్స్యరాజ్యంలోకి, ఈ విరాట రాజ్యంలోకి అంటే, లేదు నాయనా, ఇప్పుడు ఇది ఇంకా సస్పెన్సే. మా అన్నగారైన ధర్మరాజు చెప్తే తప్ప నేను నిజమైన నా క్యారెక్టర్ ఏంటి, అర్జునుడినన్న సంగతి నేనెప్పుడు చెప్పలేను. కాబట్టి యుద్ధం చెయ్యటానికి మాత్రమే వచ్చాను కాబట్టి శత్రు సైన్యాన్ని భయపెట్టటానికి తీసుకున్న ఆయుధాలివన్నీ. కాబట్టి నా అన్నగారు ఏం జెప్పారు, ఆ అన్నగారు ఏమి చెప్తే అది నేను చెయ్యాలి. సో, నా అన్నగారు ఇంకా మనం మన యొక్క రియల్ క్యారెక్టర్స్‌ని బయట పెట్టకూడదు అని చెప్పారు గదా! కాబట్టి ఆయన ద్వారానే ఇది బయటపడుగాక. కాబట్టి నువ్వు మళ్ళీ రథాన్ని లెఫ్ట్‌కి నడిపించి శ్మశానానికి తీసుకువెళ్ళవలసినది అనగానే, మీరు ఎలా చెప్తే అలాగా. ఇంకా ఉత్తర కుమారుడు ఒక పెద్ద అంటే మీరెలాగైతే ఫ్యాన్ ఫాలోయింగుల్లో మీ హీరో కనపడితే ఇంకా హీరో కోసం బట్టలు చింపేసుకుంటారో, అలాగే ఇప్పుడు ఉత్తర కుమారుడు ఆ మూమెంట్‌లో ఉన్నాడు. ఫ్యాన్ మూమెంట్. తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఈసారి చెప్పక్కర్లేదు. మళ్ళీ మూట తీశాడు. ఆ మూటలో అన్నీ పెట్టాడు. ఎప్పుడైతే ఆ గాండీవాన్ని ముట్టుకుంటున్నాడో ఉత్తర కుమారుడికి లోపల నుంచి ఒక ఉత్సాహం. ఓహో! అంటే ఇలాంటి ఒక గాండీవం, అగ్నిదేవుడిచ్చిన గాండీవం ఎంతమంది వచ్చినా ఆ గాండీవ వింటిటంకార శబ్దానికే వణుకు పుట్టేస్తుందే! అలాంటి గాండీవాన్ని ఒకసారి ముట్టుకున్నాడు. ఆ దేవదత్తాన్ని ఒకసారి ముట్టుకున్నాడు ఆయన చేతులతో. అబ్బబ్బబ్బబ్బ! దేవతలిచ్చినవే ఇవన్నీ అని ముట్టుకొని, అవన్నీ స్పర్శిస్తూ, అవి తీసుకొని ఎళ్లి చెట్టు మీద మళ్ళీ మూటను పెట్టి, చెట్టు కిందకు దిగి, "అర్జునా" అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అర్జునుడికి ఉత్తర కుమారుడు. సాష్టాంగ నమస్కారం చేసి, "నాకు అర్జునుడికి 10 పేర్లు ఉంటాయని చెప్పారండి నాకు చిన్నప్పటి నుంచి. అసలు అర్జున్ అనే క్యారెక్టర్ వింటూ పెరిగిన వాడిని నేను. మా నాన్నగారికి అసల అర్జునుడంటే పాండవులలో ఒకడు అర్జునుడని ఉంటాడురా. అర్జునుడు యుద్ధం చేస్తే అది చూడటానికి అసల కనువిందుగా ఉంటుంది. ఎప్పుడైనా నువ్వు అర్జునుడిలాగా అవ్వాలని నా తండ్రి అంటూ ఉండేవాడు. అలాంటి ఒక అర్జునుడికి నేను రథసారథిగా వహించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మీకు 10 పేర్లుంటాయంట గదండీ! ఆ 10 పేర్ల గురించి నాకు చెప్పవలసినది." "అవును నాయనా, లోకం నాకు 10 పేర్లిచ్చింది. ఆ 10 పేర్లేమిటంటే అర్జున. అర్జున అంటే దీని అర్థం ఏమిటి అంటే, అతను శ్వేతవర్ణంలో అంటే తెల్లగా దగదగలాడిపోతూ ఒక తేజస్సుతో ఉంటాడు. అంటే బ్రైట్‌గా ఉంటాడు. అంటే ఆయన శరీరమునందు ఒక తేజస్సు వెలవడుతూ ఉంటుంది. దానిని సంస్కృతమునందు అర్జున అంటారు గాబట్టి ఆయనకి అర్జునుడన్న పేరు. అంటే ఆయన ఎల్లప్పుడూ పుట్టినప్పటి నుంచే పుటకతోనే ఆయన శరీరం నుంచి ఒక తేజస్సు. తేజస్. ఆయనకి ఓజస్సు చాలా ఎక్కువ అర్జునుడికి. అది నేను తాత్వికమైన సంగతి తర్వాత చెప్తాను. ఓజస్సు అంటే ఏమిటి? తేజస్సు అంటే ఏమిటి? అనేది. తేజస్సు చాలా ఎక్కువ అర్జునుడికి. అందుకు నాకు చిన్నప్పుడే పెట్టిన పేరు అర్జున. ఇప్పుడు నాకింకొక పేరుంది. అది ఫల్గుణ. ఎందుకంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రములో పుట్టిన వాడిని కాబట్టి, అంటే ఆయన అటువంటి నక్షత్రంలో పుట్టాడని లోకమంతా ఫల్గుణ నక్షత్రాన్ని కీర్తిస్తుంది. అందుకనే నాకిచ్చిన పేరు ఫల్గుణ. తర్వాత ఇంకొక పేరు పార్థ. అది మనం ఎప్పుడైతే భగవద్గీత చదువుతామో అక్కడ గూడా పార్థ అనే సంబోధిస్తుంటాడు. పార్థ అంటే కుంతి అసలు పేరు పృథు. ఆ పృథువుకి పుట్టినవాడు కాబట్టి అతనికి పార్థ. అంటే అలాంటి తల్లికి పుట్టినవాడివి నువ్వు అని, అంటే కుంతి వైభవాన్ని అర్జునుడిలో చూస్తున్నారు. కాబట్టి అతనికి పార్థ అనే పేరు. అతనికిష్టమైన పేరు గూడా పార్థ. ఎందుకంటే తన తల్లి తనకు జన్మనిచ్చింది గదా! ఎవరన్నా పార్థ అని పిలవగానే అతని తల్లి అతనికి స్మరణలోకొస్తుంది. అందుకనే పార్థ. నెక్స్ట్ ఇంకొక పేరు కిరీటి. కిరీటి ఏమిటి? ఇది చాలా వింతగా ఉంది అని అనుకుంటారు. ఎప్పుడైతే అతను స్వర్గలోకానికి వెళ్ళి, అక్కడ నివాత కవచులనే 3,00,00,000 మంది రాక్షసులని, తర్వాత కాలకేయులనే 60,000 మందిని చంపి, దేవతలకే కష్టంగా ఉన్న ఒక పెద్ద పనిని ఆయన చేసి పెట్టాడో, ఆ పాడ్‌కాస్ట్‌లో నేను జెప్పాను. ఇంద్రుడు
ఆయనకి ఇంకా ఇంప్రొవైజ్డ్ చేసిన ఒక ధనస్సునిచ్చాడు. అంటే ఈ గాంధీవాన్ని తీసుకొని, ఆ గాంధీవంలో ఇంకా కొన్ని లేని యాడెడ్ ఫీచర్స్. యాడెడ్ ఫీచర్స్ అన్నీ చేసి, దాన్ని గాంధీవం 2.0 అలాగ చేసి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ గాంధీవాన్ని పట్టుకున్నాడో, ఇంద్రుడి యొక్క సొంత కిరీటాన్ని తీసుకొనొచ్చి అర్జునుడికి తొడిగాడు. కాబట్టి ఆయనకి ఆ కిరీటం ఎలాంటిది అంటే, అందరూ యుద్ధానికెళ్ళినప్పుడు వాళ్ళ భార్యలొచ్చి, వాళ్ళకి విజయ తిలకాన్ని దిద్ది, వాళ్లకు కిరీటాన్ని బెడతారు. లేదా కొన్ని సామ్రాజ్యాల్లో వాళ్ళ గురువు, వాళ్ళ భార్య వచ్చి విజయ తిలకాన్ని దిద్దితే, వాళ్ళ గురువొచ్చి వాళ్ళకి కిరీటాన్ని బెడతాడు. కానీ అర్జునుడికి అలాంటిది అవసరం లేదు. ఎప్పుడైతే అతను గాంధీవాన్ని చేతిలో పట్టుకుంటాడో, 1000 సూర్యులు ప్రకాశిస్తున్నట్టుగా ఒక అద్భుతమైన కిరీటం ఆయన నుదుటి మీద వచ్చేసుంటది. కాబట్టి నిత్యము కిరీటం ఉన్నవాడు. కాబట్టి ఎప్పుడు కావాలంటే యుద్ధం చేసి ధనస్సును పట్టుకుంటే కిరీటం వచ్చేస్తది కాబట్టి ఆయనకి కిరీటి అని ఒక పేరు. ఇంకొక పేరు శ్వేతవాహనుడు. అర్జునుడెన్నడూ కూడా మచ్చలున్న గుర్రాన్ని గాని, నల్ల గుర్రాల్ని గాని, ఇవి క్రాస్ అయిన గుర్రాల్ని గాని వాడడు. ఆయన వాడుతున్న తెల్ల గుర్రాలెవరివయ్యా అంటే, నేను మళ్ళీ జెప్పాను. ఎప్పుడైతే ద్రౌపదీ స్వయంవరానికి ముందు వాళ్ళు ఒక గాంధర్వుడిని, చిత్రరథుడిని ఓడించారో, చిత్రరథుడు ఈ చాక్షుషీ విద్యనిస్తానన్నాడు. అర్జునుడు అటు ఆ చిత్రరథుడికి ఆగ్నేయాస్త్రాన్నిచ్చాడు. అప్పుడు చిత్రరథుడు మెచ్చి గాంధర్వులు వాడే అంటే ఇంద్రలోకంలో, స్వర్గలోకంలో ఉన్నే కొన్ని ఉత్తమ జాతి గుర్రాలనిచ్చాడు. ఆ గుర్రాలనే ఈ నకులుడు వాటిని బ్రీడ్ చేయటం నేర్చుకున్నాడని జెప్పాను గదా నేను. అందులో ఉత్తమ జాతి గుర్రాలు తెల్లటి గుర్రాలవి. అసలవి ఎన్నడూ అలిసిపోవు. అలాంటి కొన్ని గుర్రాలని మాత్రమే అర్జునుడు తన దీనికి వాడతాడు. అవి తెల్లగా ఉంటాయి. అందుకు అతనికి శ్వేతవాహనుడు అనే ఒక పేరుంది. ఇప్పుడు ఇంకొక పేరు బీభత్సో. అసలు ఈ పేరెందుకొచ్చిందయ్యా అంటే బీభత్సో? వాళ్ళ అపోనెంట్స్ చూస్తేనే ఇగ భయం అనేది ఆ! పుట్టుకొస్తుంది. అంటే కొందరి యుద్ధం చూస్తే అంటే మీరు వయలెన్స్‌ని చూసారనుకోండి. ఒకడే వెళ్ళి 10 మంది తలలు నరికేసి, 20 మంది తలలు నరికేస్తే అది చూడటానికి చాలా భయంకరంగా ఉంటది ఆ దృశ్యం. కానీ అర్జునుడు యుద్ధం చూస్తే అదేదో చూడముచ్చటగా ఉంటదంట. అంటే ఆయన బీభత్సం చేస్తాడు. ఒకేసారి ధనస్సులా ఎక్కితే టక 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 కొడితే ఒక నిమిషానికి 10,000 బాణాలు కొట్టే అంత బీభత్సం. ఆ యుద్ధం చూస్తే అసలు మొత్తం ముందు 10,000 మందుంటే అలా పడిపోతారు ఒక నిమిషంలో. అలాంటి బీభత్సాన్ని క్రియేట్ చేస్తాడు. మళ్ళీ అది చూడటానికి కంటికి ఏదో ఒక జుగుప్సగా ఒక ఒక దీనిగా ఉండదు. వైభవోపేతంగా ఉంటది. ఎందుకంటే ధర్మానికి చేస్తాడు గదండీ! కాబట్టి ఆయనకి బీభత్సో అని ఒక పేరుంది. ఇప్పుడు ఇంకొక పేరు విజయ. అసలు ఈ పేరు అన్నిటికంటే హైలైట్. ఎందుకంటే అర్జునుడు అసలు ఇప్పుడు వరకు పరాభవం చెందినది మనకి మహాభారతంలో ఎక్కడా లేదు. చాలా చిన్న వయసు నుంచి కురుక్షేత్రంలో చివరాఖరి వరకు ద అసల విజయం అంటే ఎక్కడా గూడా ఓడిపోయినట్టు లేదు. అందుకు ఆయన పేరు విజయ. కానీ ఆఖరిగా ఒక్కసారి ఆయన చనిపోతాడు. అది మహాభారతంలో వస్తది. అది ఎందుకొస్తది, ఎలా వస్తదని జెప్తాను. అక్కడ గూడా ఆయన ఓడిపోడు టెక్నికల్లీ. సో, మొత్తం మహాభారతంలో ఎక్కడ ఎక్కడా ఆయన ఓడిపోలా. ఓడిపోలేదు. దేవతల్ని ఓడించాడు. హ్మ్. కాండవ వన దహనంలో. దేవతల తరపును యుద్ధం యుద్ధం చేశాడు. చేశాడు. గాంధర్వులను ఓడించాడు ఘోషాయాత్రలో. అసలు ఆయనకి ఓటమనేది ఆయనకి ఇప్పటి వరకు లేదు ఆయన కాబట్టి టెక్స్ట్ బుక్‌లోనే లేదు. ఆయన డిక్షనరీలో లేదు. ఆయన డిక్షనరీలో లేదు ఓటమనేది. అందుకనే యెస్. విజయ. ఇప్పుడు కృష్ణ. కృష్ణ అనేది ఒక పేరు. అసలది ఎవరిచ్చారు ఈ కృష్ణ అనేది అంటే దేవతలే ఆయనకి పెట్టిన పేరు కృష్ణ. కాండవ వనదహనంలో ఆయన ఎవరితో యుద్ధం చేశాడాయన? ఆయన ఇంద్రుడితో, పెద్ద పెద్ద దేవతలతో యుద్ధం చేశాడు. ఎవరి పక్కన నుంచి? కృష్ణుడి పక్కన నుంచి యుద్ధం చేశాడు. ఎవరి కోసం యుద్ధం చేశాడు? అగ్నిదేవుడి కోసం యుద్ధం చేశాడు. అందుకనే అగ్నిదేవుడిచ్చినదే ఈ ధనస్సు, గాంధీవం. ఆ అగ్నిదేవుడిచ్చిందే అక్షయ బాణతూనీరం. అంటే ఎన్ని బాణాలు తీసినా అందులోంచి వచ్చేస్తాయన్నమాట. ఫుడ్‌కి అక్షయ పాత్రలాగా అది బాణాలకు అక్షయ పాత్ర. సో, ఇవన్నీ వచ్చాయి గదా! అప్పుడు ఆయన యుద్ధం చూసి
దేవతలే నిగ్రహించలేకపోయారు కాబట్టి అగ్నిదేవుడు కాండవ వనాన్ని దహనం చేసుకోగలిగాడు. ఇదొక అద్భుతమైన పాడ్‌కాస్ట్. మళ్ళీ మీకు అర్జునుడి వైభవం తెలియాలంటే ఆది పర్వం చివరాఖరులో వస్తది. దీని మీద నేనొక స్పెషల్ ఎపిసోడ్ చేస్తాను. సో, అప్పుడు దేవతలు చూసి కృష్ణ, కృష్ణ అని పిలిచారు. కృష్ణుడు చూసి నవ్వాడు. ఎందుకు పిలిచారయ్యా అంటే, అసల నీ యుద్ధాన్ని చూసి ఎవరైనా ఆకర్షితులవ్వాల్సిందే. కృష్ణ అంటే ఎవరు చేత ఆకర్షింపబడతామో, ఎవరిని చూసి మనం ఆకర్షితులం అవుతామో వాళ్ళే కృష్ణ. సో, ఇంతవరకు మనం ద్రౌపది ఇంకా కృష్ణని విన్నాం. ఇది ఫస్ట్ టైం అర్జునకి పేరు కృష్ణ అనేది అర్జునుడికి మీ కూడా దగ్గర వింటున్నాం. దేవతలు పెట్టిన పేరు కాండవ వన దహనం తర్వాత కృష్ణ. ఇప్పుడు ఇంకొక ఉత్తమమైన పేరు సవ్యసాచి. సవ్యసాచి అనగానే ఉత్తరుడు చెప్పాడు, నాకు తెలిసిది. ఎందుకంటే నువ్వు 2 చేతులతో బాణాలేయటం నేను చూశాను. అర్జునుడికున్న గొప్ప వైభవం ఏంటంటే, ఆ ధనస్సును అలా నిలబెడితే ఈ చేత్తో బాణం, ఈ చేత్తో బాణం, ఈ చేత్తో బాణం, ఈ చేత్తో బాణం అలాగా 2 చేత్తోటి రాసే వాళ్ళని యాంబిడెక్స్ట్రస్ అంటారు. అయితే ఆర్చరీకి ఏమంటారు మరి? ఆ! అర్జున అని అనాలేమో. ఆ 2 చేతులకి బాణాలేసేవాళ్ళని కూడా ఇంగ్లీష్‌లో సవ్యసాచి అంటే యాంబిడెక్స్ట్రస్సే. సో, అలా 2 చేతులతో రాసేలాగా 2 చేతులతో బాణాలేసే వ్యక్తి. అందుకు ఆయన పేరు సవ్యసాచి. అన్నిటికంటే లాస్ట్ నేమ్ ఆయనకున్నదేంటంటే ధనంజయ. ఎందుకంటే ధరణీ మండలాన్ని మొత్తం తిరిగి కూడా ఒకడే ఓడించగలడు. అందుకు ఆయనకిచ్చింది ధనంజయ. సో, ఇలాంటి 10 పేర్లు దాని అర్థాలివి అనగానే మళ్ళీ లెగిసిన ఉత్తర కుమారుడు మళ్ళీ మళ్ళీ సాష్టాంగ తల. నమస్కారం చేస్తాడు. అసలు మీలాంటి వాళ్ళని చూడటానికే ఒక అదృష్టం ఉండాలండి. అలాంటి మీరు అసల ఉత్తరకి డాన్స్ నేర్పిస్తూ ఎప్పుడు ఆ గదిలోంచి బయటకొచ్చేవాడు కాదు. అంటే పేడివాడయిపోయాడు గదా! ఇంత ఆల్ఫా మేల్ పర్సన్ ఒక్కసారిగా పేడివాడయిపోయేసరికి ఆయన బయటకొచ్చేవాడు. ఉత్తరకి డాన్స్ నేర్పించేవాడు. కొందరు అంతఃపుర స్త్రీలెవరన్నా ఉంటే వాళ్ళకేమైనా డాన్స్ నేర్చుకోవాలంటే నేర్పించేవాడు. మళ్ళీ గదిలోకెళ్ళి తలుపేసుకొని ఉండేవాడు. అంటే 1 ఇయర్ పాటు ఆయన అసల సూర్యుడిని చూడకుండా, బయటికి రాకుండా అలా గదిలో ఉన్నాడాయన అర్జునుడు. అలాంటి వాడు అసలు మిమ్మల్ని చూసి నేనెంత అపరాధం చేశానండి, ఎంత తప్పు చేశాను, నన్ను క్షమించవలసినది, మిమ్మల్నొక్కసారి నేను ముట్టుకుంటానని జెప్పి వచ్చి ఆయన చేతులు ముట్టుకొని ఆయనసల పరమానంద భరితమయ్యి పరవశించిపోతాడు ఉత్తర కుమారుడు. ఒక్కసారి మిమ్మల్ని ఆలింగనం జేసుకోవాలి. మిమ్మల్నా నేను పరిగెత్తిచ్చాను. మీలాంటి వాడిగా నేను 1000 ఏనుగులు, 1000 గుర్రాలు, డబ్బులు ఇస్తానన్నాను. అస్సలు మీరు ఏమి మనసులో పెట్టుకోవద్దండి. నా అజ్ఞానాన్ని నన్ను క్షమించవలసినది. అంటే అర్జునుడు గూడా క్షత్రియుడిగా పుట్టినందుకు ఉత్తర కుమార భయం అనేది ఉండకూడదు. ఫస్ట్ అభయం సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అని భగవద్గీతలో 16వ అధ్యాయం దైవీ అసుర సంపద్విభాగ యోగంలో కృష్ణుడు చెప్తాడు. తన భక్తులకు అసలు భయం అనేది ఉండకూడదు. అందుకనే పాండవుల కళ్ళల్లో భయం కనబడదు. ఎందుకంటే నిత్యం ధర్మం వైపే ఉంటారు. ధర్మో రక్షతి రక్షతః ధర్మస్య ప్రభురచ్యుత. అటువంటి అచ్యుతుడు వాళ్ళని ఎల్లవేళలా కాపాడుతుంటాడు కాబట్టి భయం దేనికి? కాబట్టి ఉత్తర కుమార ఇక మీద నేనెన్నడూ నీ కళ్ళల్లో భయం చూడకూడదు. అంటే ఉత్తర కుమారుడు నాకు అర్థమైంది క్షత్రియ ధర్మం అంటే ఏమిటో. నాకు భగవంతుడు అంటే ప్రాక్టికల్ చూపించేసేసాడు అర్జునుడు అసలు. ప్రాక్టికల్ చూపించాడు గదా! ఆ భగవంతుడు నాకిలాంటి ఒక అవకాశం ఇచ్చాడు. అంటే జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటది. ఉత్తర కుమారుడికి అసల క్షత్రియ పుత్రుడయ్యి భయం అనేది ఉండకూడదు. ఎందుకంటే క్షత్రియులు ఎప్పుడైనా యుద్ధంలో చచ్చిపోవడానికి రెడీగా ఉండాలి. సో, ఆర్మీ వాళ్ళు ఏ మూమెంట్‌లో అయినా దేశం మీదకి ఎటువంటి దేశ సైనికుడొచ్చినా, ఎటువంటి దేశాలు మిజైల్స్ ఏసినా మొట్టమొదట నించొని కాపాడతారు. అందుకనే ఇవ్వాల్టికి ఎవరు రాజుగా పరిపాలించినా, ఎటువంటి ప్రధాని పరిపాలించినా, దేశం కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి సరిహద్దులలో బ్రతుకుతున్న సైనికుడు మరణిస్తే గూడా వెళ్ళేది వీరస్వర్గమే. వాళ్ళందరికీ స్వర్గంలో ఒక సెపరేట్ డివిజన్ ఉంటది. ఆ వీరస్వర్గానికి వెళ్ళి 5000 సంవత్సరాలు ఆ స్వర్గంలో బ్రతుకుతారనేది శాస్త్రం. కాబట్టి రాజు ఎలాంటి వాడో అవసరం లేదు. ఆ రాజు ఎళ్ళమని ఒక యుద్ధానికి పంపిస్తే తన మానాన్ని, తన శరీరాన్ని, తన పరివారాన్ని, తన బంధుమిత్రు కళాత్రులందరినీ పక్కన పెట్టి ఆ రాజు కోసం నిలబడి భయం లేకుండా మృత్యువు కళ్ళల్లోకి చూసుకుంటూ యుద్ధం చేసి చనిపోయే వీర సైనికుడు ఏ కాలంలో, ఏ కల్పంలో అయినా వీరస్వర్గం వెళ్ళాల్సిందే. అది చెప్తాడు. ఉత్తర కుమార మనకి క్షత్రియులకి 2 మెయిన్ విషయాలు. ఒకటి ధర్మాన్ని రక్షించటానికి ఎల్లవేళలు మనం 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 నించొనుండాలి.
ఎటువంటి బద్ధకం ఉండకూడదు. భయం అనేది మనకుండకూడదు. ఆ భయం ఉండకూడదు అంటే నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్న వాడివై ఉండాలి. నీ నిత్య నైమిత్తిక కర్మలు, నీ సంధ్యావందనం, నీ దైవానుష్ఠానం అన్నీ చేసుకుంటూ ఎల్లప్పుడూ ధర్మంతో ఉన్నవాడివి. తప్పు చేస్తే భయం. తప్పు చేయని వాడికి భయమేముంది? కాబట్టి ఇప్పటి నుంచి సోమరితనాన్ని, ఇటువంటి ఈ పనికిమాలిన పనులన్నీ వదిలేసి ధైర్యంగా ఉండాలంటే ఎందుకు చెప్తున్నాడంటే అప్పటి వరకు అక్కడ ఉత్తర కుమారుడు చూసింది తన మేనమామైన కీచకుడిని, ఉపకీచకుల్ని. వాళ్ళనే పెద్ద పెద్ద రౌడీలుగా, పెద్ద పెద్ద వీరులుగా చూస్తున్నాడు. ఇవాళ ధర్మబద్ధుడైన వీరుణ్ణి చూశాడు. అటువైపు అధర్మంగా బ్రతుకుతున్న వాళ్ళ అందరినీ చూశాడు. ఇప్పుడు ఉత్తర కుమారుడికి కూడా క్లారిటీ ఒక వచ్చింది. లెసన్ వచ్చింది. ఎలా అయితే ఉత్తరకు డాన్స్ నేర్పించాడో ఇవాళ విరాటుడి కొడుకైన ఉత్తర కుమారుణ్ణి కూడా ఈయన సక్రమంగా తీర్చిదిద్దగలిగాడు. అంటే ఎవరి ప్రారబ్ధం వాళ్ళది. అలాంటి ఉత్తర కుమారుడు మళ్ళీ ఈ పూనికతో కురుక్షేత్రానికి వచ్చి నిలబడతాడు పాపం. అంటే ఎవరి శక్తి వాళ్ళది. ఎవరి పాత్రత వాళ్ళది. ఆయన మొదటి రోజు చనిపోతాడు. బట్ ఆ చనిపోయిన వ్యక్తి వీరస్వర్గాన్ని పొందుతాడు. కానీ ఆ ఇన్స్పిరేషన్ ఇలాంటి ఒక హీరోని చూసి నిలబడడమే గొప్ప విషయం. అసలు రావడమే గొప్ప విషయం. ఎందుకంటే భయం, పిరికివాడిగా ఉన్న ఉత్తర కుమారుడు అసలు వచ్చాడంటేనే గ్రేట్ కదండీ! కురుక్షేత్రానికి వచ్చి వచ్చింది. నిలబడ్డాడంటే గ్రేట్. ఈ మోరల్ కౌన్సిలింగే. హ్మ్. సో, అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ అతనే రథం నడుపుతూ ఉత్తర కుమారుడిని వెనక కూర్చోబెట్టుకొని మళ్ళీ యాక్టింగ్ స్టార్ట్. మళ్ళీ బృహన్నలగా పేడివాడిగా నడుస్తూ లోపలికి విరాట నగరంలో ఎంట్రీ పొందుతూ ఉండగానే మీ ఇమాజినేషన్‌కి వదిలేస్తున్నాను. అక్కడ విపరీతమైన బాణాసంచా, విపరీతమైన డోలు, డ్రమ్ములు కొట్టుకుంటూ, ఫైర్ క్రాకర్స్ పెంచుకుంటూ, పూలవాన జల్లుకుంటూ ఉత్తర కుమారా, ఉత్తర జై! కుమార, ఉత్తర కుమారా, ఉత్తర కుమారా అని వాళ్ళంతా అరుస్తుంటే హ్మ్. అతనికి నవ్వాలో, ఏడవాలో, సిగ్గుపడాలో అర్జునుడి ముందు అర్థం కాకుండా అతను అలా చూసుకుంటూ ఓకే. 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 కొంచెం ఎక్కువైంది. ఒక్కొక్కడు వచ్చేసి హ్మ్. ఆయన కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే సరే, సరే. ఆశీస్సులు, ఆశీస్సులు. అంటే లోపలికెళ్ళగానే మొత్తం విరాట రాజ్యం అంతా ఒక పెద్ద ఉత్సాహం. ఎందుకంటే వాళ్ళేమనుకుంటున్నారు రాజులు, సైనికులు అందరూ అటెళ్ళినా అంటే సింగిల్ హ్యాండ్‌తో ఎళ్లి మొత్తం అందరిని జయించొచ్చేసాడు. ఎవరిని? హస్తినాపురాన్ని. అప్పటి వరకు పక్కన ఉన్న ఆహ్, సుశర్మని ఓడించడమే కష్టం. అలాంటిది. ఇది మామూలు ఫ్యాన్ బేస్ గాల. లోపలందరూ ఇగ ఏ ఆడవాళ్ళ ముందైతే ప్రగల్భాలు పలికాడనుకున్నారో, ఆడవాళ్ళందరూ ఈయన కోతరాయుడు కాదా? అయ్యయ్యయ్యయ్యయ్య! ఏమి యుద్ధం చేశాడు? ఎలా గెలుచుకొచ్చాడయ్యా? ఆవులొచ్చేసినియి. హస్తినాపురం అంతా పారిపోయింది. సిగ్గుతో. అలాగా రథం మీద కూర్చొని అటూ ఇటూ చూస్తూ మీరు ఇమాజినేషన్‌కి వదిలేసా ఒక కమెడియన్నే హీరో అయితే ఎలా ఉంటదనేది. సో, అర్జునుడు వాటిని తోలుతూ వస్తుంటే, ఇప్పుడు ఆల్రెడీ దక్షిణ గురోగ్రహణంలో భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు అందరూ జయించి రాజుని కాపాడి, వాళ్ళందరూ రాజుని గూడా అంతకు పూర్వమే కొన్ని గంటల ముందు తీసుకొనొచ్చి రాజ అంతఃపురంలో కూర్చోబెడితే, రాజు వీళ్ళందరికీ ఒక్కసారి నమస్కారం చేసి అంటే సాష్టాంగ నమస్కారం ఇంకా రాజు చెయ్యలేదు. బట్ అయినా వయసులో కూడా పెద్దవాడు. వాళ్ళందరికీ నమస్కారం చేసి, "ధర్మరాజా కంక నువ్వు వచ్చిన రోజే నేను చెప్పాను. నీ మొఖం చూస్తే ఏదో 100 సూర్యులు వెలుగుతున్న తేజస్సుతో ఉన్నవాడివి. ఒక సంవత్సరం పాటు నువ్వే సింహాసనం మీద కూర్చోమని అడిగాను గదా నేను. నువ్వు కామెడీ అనుకున్నావు. నాయనా నువ్వు నీ ధర్మనిష్ట మామూలు నిష్ట కాదు. ఈ సంవత్సరం పాటు నువ్వు ఎంతగానో నన్ను కంటికి రెప్పలాగా కాపాడావు నువ్వు. అన్నీ బాగా చూసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది" అనగానే, అప్పుడే పరిగెత్తుకుంటూ లోపల కొందరు మనుషులు భటులెళ్ళి, "ఉత్తర కుమారుడొస్తున్నాడు, ఉత్తర కుమారుడొస్తున్నాడు" అని చెప్తారు. ఇప్పుడక్కడ ఆనందభరితుడై రాజు పాచికలు తీసి, "ధర్మరాజా మనిద్దరం అంటే మీ ఇంటికి ఒక హ్యాపీ మూమెంట్ ఏదన్నా అంటే మీరందరూ పేకాడుకుంటారు. లేకపోతే ఇంకేదన్నా ఒక ఆడుకుంటున్నట్టు పాచికలు తీసి కంకతో ధర్మరాజుతో పాచికలు ఆడుతా ఉంటాడు. ఆడుతున్నప్పుడు అక్కడ రాజుకి అసలు పిల్లలెందుకు పాడైపోతారు అనేది ఈ సిట్యుయేషన్ ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. రాజుకి విపరీతమైన గారాబం. ఉత్తర కుమారుడికి ధరణీజయుడనే ఒక పేరు పెట్టుకున్నాడు అతను. అంటే భూమండలాన్ని జయించేవాడని. కానీ నిజమైన ఉత్తర కుమారుడు ఎలా ఉన్నాడు?
ఆయన సరిగ్గా పెంచలేని కొడుకుని అర్జునుడు తీర్చిదిద్దాడక్కడ. కానీ ఇక్కడ చూసి ధర్మరాజుతో నేనంటే ఏదో ఓడిపోయాను కాదని కంకా, నా కొడుకు మాత్రం చాలా వైభవోపేతుడయ్యా. నేనే అనుకోలేదు. ఎళ్లి ఒక్కడే ఎంటైర్ హస్తిన సామ్రాజ్యంలో వచ్చిన వాళ్ళందరినీ ఓడిస్తాడని. అప్పుడు ధర్మరాజు చూస్తాడు. ఎవరికైతే పుత్రవాత్సల్యం ఉంటదో, అంటే ఏ రాజుకైనా తన కొడుకు మీద ప్రేముండటం వేరు, తన కొడుకు మీద విపరీతమైన పుత్రవాత్సల్యం ఉండటం వేరు. ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ మనకు మహాభారతంలో కనబడతాయి. ఆ గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుత్రవాత్సల్యంతోనే వాడు ప్రాణాలు తీసుకున్నాడు. అంటే అలా గుడ్డివాడు ఇన్ బోత్ ద సెన్సెస్ అనుకోవచ్చు గదా! గుడ్డివాడు. మానసికంగా గుడ్డివాడే, విజ్ఞతలో గుడ్డివాడే, శారీరకంగా గూడా గుడ్డివాడే. అలాంటిది ద్రోణాచార్యుడి కథలో గూడా నేను జెప్పాను. విపరీతమైన పుత్రవాత్సల్యం కొడుకంటే. అలాగనే ఎప్పుడైతే ఇప్పుడు పుత్రవాత్సల్యం పొంగుతున్న విరాటుడిని చూశాడో ధర్మరాజు అనుకున్నాడు. ఇది ఒక చాలా నెగెటివ్ క్వాలిటీ. కలియుగంలో ఇప్పుడు మనకు చాలా ఎక్కువ కనబడతది ఆ పుత్రవాత్సల్యం. ఏ కొడుకులైతే కనీసం మహాలయ పితృపక్షాలలో పిండ ప్రదానాలు గూడా చెయ్యరో, ప్రతి అమావాస్యకి, ప్రతి కనీసం వాళ్ళ ఆహ్, దినాలు కరెక్ట్‌గా చెయ్యరో, అలాంటి కొడుకుల కోసం బ్రతికినంత కాలం ఆస్తులు పోగేసిస్తున్నారు. సో, ఒక తండ్రి నిజంగా ఇవ్వాల్సిన ఆస్తి కొడుక్కి రాజ్యమో, వైభోగమో, ఆస్తో కాదు. వాడికి ధైర్యం ఇవ్వాలి. వాడికి జ్ఞానాన్నివ్వాలి. అలాంటిది విరాటరాజు ఉత్తర కుమారుడికిచ్చినట్టుగా ఏమీ కనబడలేదు ధర్మరాజుకి. ఇక ఇప్పుడు అతన్ని సరిచెయ్యాలి గదా! అంటే అన్ని మంచి మాటలు చెప్తానన్నాడు గదా! సో, నిజం ఎప్పటికీ చేదైనప్పటికీ, నీ కొడుకు ఏమీ గెలవలేదు విరాటరాజా! నీ కొడుకు గెలిచాడని నువ్వనుకుంటున్నావు. ఎంత మోసం చేసుకుంటున్నావయ్యా! నీకు నిజంగా నీ మనస్సాక్షి చెప్తుందా నీ కొడుకు గెలిచాడని? గుండెల మీద చెయ్యేసుకొని జెప్పు. ఎందుకంటే తండ్రికి తెలుసు కొడుకుని చూడగానే, వీడు ఎంత నేర్పరో. అలాంటిది ఎందుకయ్యా ఆత్మవంచన చేసుకుంటావు? నిన్ను నువ్వెందుకు మోసం చేసుకుంటావు? అనగానే, అప్పుడు వరకు మీరే అది, మీరే సర్వస్వం, మీరొచ్చి మా సింహాసనం మీద కూర్చోండన్నవాడు, ఏం మాట్లాడుతున్నావు కంకా? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ ముందు ప్రూఫ్ ఉంది గదా! నా కొడుకు వెళ్ళి హస్తినలో ఉన్న హేమాహేమీలని, అతిరథ మహారథులందరినీ జయించుకొచ్చాడు గదా! నీ మనస్సాక్షి నిజంగా ఇది కరెక్ట్ అని చెప్తుందా? అంటే ఖచ్చితంగా చెప్తుంది అంటాడు. అంటే దీన్నే ఆత్మవంచన అంటారు. ఇది ఒక నెగెటివ్ క్వాలిటీ. ఇలాంటి దుర్యోధనుడు ఇప్పుడు ఆల్మోస్ట్ 2, 3 సార్లు చూసేశాడు. కర్ణుడు ఏమీ చెయ్యలేడు అని. ఒకటి, ద్రౌపదీ స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడిని ఓడించలేకపోయాడు కర్ణుడు. ఘోషాయాత్రలో గంధర్వుల చేతిలో ఓడిపోయి పారిపోయాడు. అర్జునుడు గాంధర్వుల్ని ఓడించి విడిపించాడు. మూడోది ఇప్పుడు ఉత్తర గోగ్రాణంలో చేశాడు. అయినా సరే కర్ణుడుంటే చాలు యుద్ధం గెలుస్తాడనుకోవటం ఒక ఆత్మవంచన. సెల్ఫ్ డిసెప్షన్. నిన్ను నువ్వు మోసం చేసుకోవటం. ఇది అసురుల దగ్గర చాలా బెస్ట్‌గా ఉంటది. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఉత్తర కుమారుడే గెలిచాడనగానే ఆత్మవంచన. ఇది మంచి లక్షణం గాదు. ఇది అసుర లక్షణం. మరి నువ్వు చెప్పు. ఎలా గెలిచాడు ఉత్తర కుమారుడంటే బృహన్నల వల్ల గెలిచాడు అని ధర్మరాజు చెప్తాడు. ఏమిటి? నువ్వు నా కొడుకు గెలవలేకపోయాడన్నా నేను బాధపడను గానీ, ఒక పేడివాడు గెలిపించాడా నా కొడుకుని? ఒక పేడివాడు పొయ్యి మొత్తం కౌరవ హస్తిన సామ్రాజ్యాన్నంతా జయించుకొచ్చాడు. ఇదేనా చెప్తుంది నువ్వు నాకు? ఖచ్చితంగా బృహన్నల వల్లనే గెలిచాడు నీ కొడుకు. అంతేగాని నీ కొడుకుకున్న వైభవం ఏమీ లేదు అనగానే అతని అహంకారం, ఆత్మోవై పుత్రనామాసి, అంటే వాళ్ళ యొక్క తేజస్సే వాళ్ళ పుత్రులనుకోని బ్రతుకుతూ ఉంటారు గదా! అలాగా ఎప్పుడైతే ఆ మాటని పేడివాడు బృహన్నల వల్ల గెలిచాడన్నాడో, వివక్ష కోల్పోయి తన చేతిలో ఉన్న 2 పాచికలు తీసి మొఖానికేసి కొట్టాడు ధర్మరాజుని. అంటే మీరిదంతా ఆలోచించండి. ఎందుకు ధర్మరాజు ఇది చెప్తున్నాడంటే, వాళ్ళ మంచి, చెడు చూశాడు సంవత్సరం పాటు. వాళ్ళలో ఉన్న దోషాలని ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడతనక్కడ పనిచేస్తున్న సన్యాసి కాదు. సన్యాసిగా గూడా చెప్పుండాలి. కానీ వింటే గురువుల చేత సంస్కరింపబడుతున్న జ్ఞానమున్న మనుషులు కాదు. ఇదే గదా ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి అందరూ జెప్పారు. ఏమన్నా ఎక్కిందా? కాబట్టి ఈ విరాటరాజు యందు ఎంతో కొంత మంచితనం ఉంది కాబట్టి తనను తను సంస్కరించుకుంటాడని ధర్మరాజు చెప్తున్నాడు ఈ విషయం.
కానీ పుత్రుడిని అలా అనేసరికి అతను క్రోధం వచ్చేసి పాచికలు ముఖం మీద కొడితే ఒక పాచిక నుదుటి మీద పడి రక్తం చిమ్మింది. అంటే రక్తం స్ప్లాష్ అయ్యింది. అలాంటి రక్తం స్ప్లాష్ అవుతున్నప్పుడు ఈ కోలాహల సంగతి చూడటానికి పక్కన సైరంధ్రి, దాని తర్వాత సుదేష్ణ అందరూ అక్కడున్నారు గదా! ఉత్తర. సైరంధ్రి పరిగెత్తుకుంటూ వచ్చి తన పైట కొంగుని తీసి పైట కొంగుతో ఆహ్, కంక యొక్క తల నుంచి రక్తం రాకుండా పెట్టి కవర్ చేసేసింది. చూసిన సుదేష్ణకు అర్థం కాల. చూసిన విరాట్ రాజుకు అర్థం కాల. అసలు విరాట్ రాజు ఆశ్చర్యపోయాడు. సైరంధ్రివి నువ్వు, అసలు నిన్ను కాపాడుతున్న వాళ్ళే ఎవరో 5గురు గంధర్వులన్నారు. నువ్వు మహాపతివ్రతవి కాబట్టే నిన్ను కామంతో చూసిన నా బావుమరిది చనిపోయాడు కీచకుడు. మీ ఇద్దరికీ ఏమన్నా పూర్వపరిచయాలేమన్నా ఉన్నాయా? మీరిద్దరూ కలిసి ఎక్కడన్నా పని చేశారా? మీరిద్దరూ కలిసి ధర్మరాజు కొలనులోనే పని చేశారా? అప్పుడు తెలుసా ఒకళ్ళకొకళ్ళు? ఏమిటి పరిచయం? అందులోనూ వేరే వాడి భార్యవయ్యుండి అంతమంది సభలో రక్తం చిందితుంది అన్న సంగతి చూసిన మరుక్షణం ఒక పరిగెత్తి నువ్వొచ్చి నీ చీర కొంగుతో ఆయన నుదుటిని తుడుస్తున్నావే, ఆయనకి కట్టుకడుతున్నావే నువ్వు. ఏమిటి అనుకోవాలి దీనిని అన్నాడు. ఎక్కడ మళ్ళీ అతనిలో అసుర ప్రవృత్తి వస్తుంది? ఎందుకంటే కొడుకుని తిట్టేసరికే అప్పుడు వరకు అతను ప్రాణాన్ని కాపాడి రాజ్యాన్ని గెలుచుకొచ్చిన కృతజ్ఞతను కూడా మర్చిపోయి ముఖం మీద పాచికలతో కొట్టాడో అతన్ని కోపంగా చూస్తుంది సైరంధ్రి. కోపంగా చూడగానే మళ్ళీ ఈమె ఈ రాజ్యంలో మగవాళ్ళకి సేఫ్టీ లేదురా నాయన, ఈమె కోపంగా చూశారంటే మనం నోర్లు మూసేసుకోవాలి. పక్కన నుంచి సుదేష్ణ సైగ చేస్తుంది. ఇంక అయిపోయింది ఇంక 1-2 రోజుల్లోనే వెళ్ళిపోద్ది. ఎందుకయ్యా బాబు ఈమెతో పెట్టుకోవటం అనగానే ఆయన కొంచెం వాయిస్ లో చేసుకోగానే అప్పుడు మాట్లాడుతుంది. ఈయన రక్తం కింద పడకుండా నేను ఎందుకు ఆపానో తెలుసా? ఇతను భగవతోత్తముడితను, తేజోత్తముడితను, మనుషులలోనే ఉత్తమ పురుషుడితను. అలాంటి వ్యక్తి రక్తపు బొట్లు కింద పడితే అన్ని సంవత్సరాలు ఈ రాజ్యంలో వాన రాక ఒక విపరీతమైన కరువు కాటకాలొస్తాయి రాజా, నీకు అది కూడా తెలీదు. ఒక సన్యాసిని కొడుతున్నావు. ఎంత పుత్రవాత్సల్యం ఉంది నీ మనసులో, అంత పుత్రుడి మీద ప్రేమ ఉన్నవాడివి, వాడిని సరిదిద్దుండాల్సింది నువ్వు. వాడిని ఇలాగ పిరికి పందలాగా చేసుకోకుండా ఉండాల్సింది, బద్ధకస్తుడిలాగా చేసుకోకుండా ఉండాల్సింది. అలాంటిది నిన్ను కాపాడిన వాడి రక్తం కళ్ళ చూస్తావా నువ్వు? కాబట్టి నేను నీ రాజ్యంలో ఇలాంటి దుర్భిక్ష రాకూడదు, ఇలాంటి కరువు కాటకాలు రాకూడదనే ఒకే ఒక్క దీనితో వచ్చి నేనిది అడ్డం పెట్టి తుడిచి అక్కడ కట్టుకట్టాను అంటుంది. అనగానే అసలు సుదేష్ణకే ఇప్పుడు అక్కడ చాలా భయం. అందులోనూ సైరంధ్రికి ఆ రాజ్యంలో ఎవరు కూడా తనని మాట మాట్లాడటానికైనా లేకపోతే కన్నెత్తి చూడడానికి కూడా వణుకుతారు కదా. సర్లే మనకెందుకులే అని ఇగ్నోర్ చేసేస్తారు. ఇది అలా జరుగుతుండగా ఉత్తర కుమారుడు నడుచుకుంటూ వస్తాడు. ఉత్తర కుమారుణ్ణి చూడగానే పొంగిపోయిన విరాటరాజు అక్కడ నుంచి దిగి అంటే ఊహించుకోండి మీరు, ఆ సింహాసనం మీద నుంచి దిగి ఒక స్లో మోషన్లో పరిగెత్తుకుంటూ ఉత్తర కుమారా అని దగ్గరికి వెళ్ళగానే ఉత్తర కుమారుని ఒక ఆలింగనం చేసుకోగానే ఏమి యుద్ధం చేశావురా, ఒక్కడివే పోయి మొత్తం కురు సామ్రాజ్యాన్నంతా నువ్వే జయించుకొచ్చావురా నువ్వు అస్తినని అనగానే, నిజంగా నా కళ్ళల్లో చూసి చెప్పండి నాన్న, నేను ఈ పని చేసేవాళ్ళ కనపడుతున్నానా మీకు అంట. అనగానే ఏమిట్రా మరి నువ్వు చేయకపోతే ఎవరు చేశారా అంటే, నాన్న నేను నిజంగా చెప్తున్నాను, ఒక పెద్ద మనిషి, అతనెవరో నేను ఇప్పుడు చెప్పను, ఒక 2-3 రోజుల్లో వచ్చి మిమ్మల్ని కలుస్తాడు, అతను దగ్గరుండి యుద్ధం చేసి గెలిపించాడు నాన్న నన్ను అంటాడు. అవునా, ఎవర్రా పెద్ద మనిషి, నాకు తెలియని పెద్ద మనిషి అంటాడు. అదే కదా నాన్న మిమ్మల్ని కలుస్తానన్నాడు 2-3 రోజుల్లో, నేను యుద్ధం చేస్తానా నాన్న, నీకు నా గురించి తెలియదా చెప్పు. కాబట్టి దయచేసి నువ్వు అలాంటి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మళ్ళీ ఏదైనా యుద్ధానికి పంపించేవు, నువ్వు అటర్ ఫ్లాప్ అయిపోతావు, అలాంటివేమి పెట్టుకోకనగానే అని ఫస్ట్ అటువైపు చూసి, ఎందుకు ధర్మరాజు నెత్తికి కట్టుందేంటి, కంకకి కట్టుందేంటి, సైరంధ్రి ఏంటి ఇక్కడి నుంచి ఉంది, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు. అంటే నీలాంటి కొడుకుని నమ్ముకున్నందుకురా ఇదంతా జరిగింది, నా గాలి తీసేసావు కదరా అందరి ముందు. కాబట్టి ఇక అదే ఒక్కొక్క తండ్రికి ఏమనిపిస్తుందంటే, కొడుకు ఎంత వేస్ట్ ఫెలో అయినా వాడు మహా ఉత్తముడని అనుకుంటాడు అంతే.
అది తండ్రి యొక్క స్వార్థం. దాన్నే పుత్రవాత్సల్యం అన్నారు. అతి పుత్రవాత్సల్యం ఉంటే వాడి కుటుంబం నాశనం అయిపోతుంది. వాడి కొడుకు యొక్క పరాభవాన్ని, వాడి కొడుకు యొక్క పతనాన్ని తండ్రి కళ్ళతో చూస్తాడు. అందుకనే ఎక్కువ గారాబాలు చేయకూడదు. కొడుకులకి ఒక 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 డిసిప్లిన్ నేర్పాలనేది మహాభారతం చెప్తుంది. అనగానే ఇంకా కళ్ళు కిందకి దించుకొని ఇమ్మీడియేట్లీ వెళ్ళి కంకకి, నాయనా సారీ. నువ్వు క్షమించు. ఎప్పుడెప్పుడు నేను తప్పులు చేస్తూనే ఉన్నాను నీ పట్ల. కాబట్టి నన్ను క్షమించవలసినది. ఇవి చేతులు కాదు కాళ్ళనుకో. ఎందుకంటే ఈ రాజ్యానికి నేనే రాజుని. నేను ఒకళ్ళ కాళ్ళ మీద ఎలా పడతాను చెప్పు నాయనా ఇంత ఇంత పెద్ద అసెంబ్లీలో. కాబట్టి అనగానే బృహన్నల బయటే నించొనుంటాడు. వెళ్ళండి, వెళ్ళండి అంతా డిస్పర్స్ అంటాడు. డిస్పర్స్ అనగానే అందరూ ఆ రోజు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రాత్రి ఒక సీక్రెట్ మీటింగ్‌కి కంక, ధర్మరాజు తన నలుగురు తమ్ముళ్ళని, సైరంధ్రిని పిలుస్తాడు. వాళ్ళందరూ విరాటరాజు యొక్క అంతఃపురంలోనే అక్కడే కలుసుకుంటారు. కలుసుకున్నప్పుడు అందరూ చీకట్లో ఒక చిన్న కొవ్వొత్తి పెట్టుకొని అక్కడ కూర్చొనుంటే, అర్జునుడు చూసి ఏంటన్నా ఆ నెత్తికి ఆ కట్టేంటని అడుగుతాడు. అడిగి యుద్ధం జరిగిందా? యుద్ధంలో ఏమన్నా తగలరాని గాయం ఏమన్నా తగిలిందా అనగానే, పక్కనే ద్రౌపది, సైరంధ్రి. యుద్ధమా? పాడా? యుద్ధంలో వాళ్ళ వాళ్ళ శరీరం మీద కనీసం ఒక ఒక స్క్రాచ్ కూడా పడలేదు. ఈ దరిద్రుడే ఈ విరాట్ రాజు ఎప్పుడైతే బృహన్నల గెలిసిందని చెప్పాడో, వాడు కోల్పోయి వాడి యొక్క పీస్‌ని, వాడి యొక్క ఈక్వానిమిటీ, వాడి యొక్క మనస్సుని కోల్పోయి క్రోధంతో అది తీసి మొఖం మీద కొడితే అన్న నుదుటి నుంచి రక్తం చిమ్మింది. ఆ డైలాగు రాటంతో పైకి లెగిసి నించున్నాడు. వాడి కంఠం కోసేస్తాను ఇవాళ రాత్రి నేనని. ఇమ్మీడియేట్‌లీ కంక చెప్పాడు, "నీకు ద్రౌపది నీకు చెప్పాను. మన తమ్ముళ్ళకి చెప్పొద్దు అది" అని. ఎందుకంటే అక్కడ ప్రతిజ్ఞ ఉంటది ఒకటి. ఎవరికి? అర్జునుడికి. తన అన్నని ఒక మాట అన్నా, తన అన్న రక్తం కళ్ళ చూసినా వాళ్ళని నరికేస్తాననేది ప్రతిజ్ఞ. అర్జునుడి ప్రతిజ్ఞ అది. క్షత్రియులొక్కసారి ప్రతిజ్ఞ చేశారంటే దాన్ని వదిలెయ్యరు. మనం ఎవరో తెలియక కొట్టాడు. ఎవరో తెలిసి కొట్టుండుంటే నువ్వెళ్ళి చంపాలి. అవునా కాదా? నీ ప్రతిజ్ఞ ఏంటి? నీ అన్నాన్ని కొడితే. తెలుసుకొని కొట్టాడా? తెలియక కొట్టాడు. 2 నేనేం చేశాను? తన కొడుకు అంత గొప్పవాడు కాదు అని నేను చెప్పాను. కొడుకుని తిట్టేసరికే మనం చూసిందే కదా అర్జున! మన మన పెదనాన్నని చూడట్లేదా మనం? అంత లుచ్చా ఫెలో అయిన దుర్యోధనుడినే పక్కన పెట్టుకున్నాడు. కాబట్టి దయచేసి పుత్రవాత్సల్యం అనేది ఈ ఆసురీ ప్రవృత్తి అది ఆయనకి చెప్పబోతుంటే, ఎప్పుడైతే మనం వాళ్ళని సంస్కరించటానికో, వాళ్ళ యందు ఒక రాంగ్‌ని, దోషాలని చెయ్యెత్తి చూపిస్తామో, దానికి వాళ్ళకి నచ్చదు. తీసుకోలేరు. ప్రతి మనిషి హెల్తీ క్రిటిసిజంని తీసుకోలేరు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మన పక్కన ఎప్పుడూ మనని నిందిస్తూ, మనని క్రిటిసైజ్ చేస్తూ ఉండేవాడిని పక్కన పెట్టుకోమంటున్నాడు. ఎందుకంటే నువ్వు గొప్పవాడివని, నీ వల్ల అవసరం ఉన్న ప్రతివాడు నిన్ను పొగుడుతాడు. ఆ పొగిడిన ప్రతిసారి నువ్వు ములగ చెట్టెక్కుతావు. నువ్వు వేస్ట్ ఫెలో అని ఒకటి చెప్తేనే నువ్వు ఇంకా ఇంప్రూవ్‌మెంట్‌కో ఛాన్స్ ఉంటది. కాబట్టి నేనేదో మంచి పని చెప్పబోయాను. పాపం అజ్ఞాని. నీకు తెలుసు గదా! ఆ రాజు గురించి. ప్లస్ 12 నెలలు మనం ఆ రాజు దగ్గర ఆశ్రయం తీసుకున్నాం కాబట్టి, దయచేసి నీ ప్రతిజ్ఞల్లో ఇది కలపకు. ఎందుకంటే ఒకటి మనం అజ్ఞాతవాసంలో ఉన్నాం. నన్నెవరో తెలియక కొట్టాడు. నువ్వు చెప్పావు కాబట్టి నేను వాడిని వదిలేస్తున్నాను. ఓకే. సో, ఇప్పుడు ఏమిటంటే రేపొద్దున్నే మనం ఈ విరాటరాజు కొలువులో మనం ఐడెంటిటీస్‌ని డిస్క్లోజ్ చేయబోతున్నాం. రేపు జరుగుతున్న ఈ ప్రజావేదికలోనే ఈ డిస్క్లోజర్ అనగానే భీముడు లెగిసి, "అమ్మా! అన్నయ్య నీకో దండం. యాక్టింగులు చెయ్యలేక ఆ వంటగదిలో పడుకొని నేను మొత్తం నా కసరత్తు చేసుకుంటున్నాను. ఆ వంటగదిలో పడుకుంటున్నాను. ఇంక రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యుద్ధం చేస్తాను" అనగానే అంటాడు, "నాయనా అయిపోయింది. అజ్ఞాతవాస, అరణ్యవాసాలయిపోయినియి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు యుద్ధం చేసుకోవచ్చు. నీ ఇష్టం వచ్చిన వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొచ్చు భీమా. రేపటి నుంచి నీ ప్రతాపాన్ని చూపిద్దువు గాని" అనగానే అన్న ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయటం కోసం ఆ ఒకరోజు వాళ్ళు యాక్ట్ చేస్తున్నారంతే. ఇప్పుడు ఒక అద్భుతమైన సీన్ అనమాట. పొద్దున్నే విరాట్ రాజు లెగిశాడు. అంతా మొత్తం పర్ఫ్యూమ్, గిర్ఫ్యూమ్ కొట్టుకున్నాడు. వాళ్ళ ఆడవాళ్ళొచ్చి చందనం గిందనం రాశారు.
ఆభూషణాలై పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రజల ముందు పెద్ద రాజులాగా ఆయన రాజాదిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, రాజసామ్రాట్ అని అరుస్తుంటే నడుచుకుంటూ తన అంతఃపురంలోకి వస్తున్నాడు ఇప్పుడు విరాట్ రాజు. ఈయన అంతఃపురంలోకి రాగానే జనాలందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోకుండా మంత్రులు గింత్రులు అందరూ లెగిసి చేతులు కట్టుకొని అక్కడ నిలబడున్నారు. ఏంటిది? మామూలుగా అయితే నేనొస్తే లెగుస్తారు. కానీ వాళ్ళ ఆసనాల పక్కన నించోకుండా నా సభలో ఉన్న మంత్రులు అంతా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా నించున్నారేంటి ఒక పక్కకి అని చెప్పి నడుచుకుంటూ వెళ్తాడు. ఎల్లగానే ఆ చక్రవర్తిగా కూర్చోవాల్సిన ఆ సింహాసనం మీద యుధిష్ఠిరుడు కూర్చొనుంటాడు కంకగా. కూర్చొనుంటే అతని ఎడం వైపు అర్జునుడు, అతని కుడివైపు భీముడు, దాని తర్వాత నకులుడు, సహదేవుడు. అంటే ముందున్న మేజర్ 5 వరుసల్లో రాజు యొక్క మంత్రి అందరూ కూర్చోవాల్సిన దాంట్లో ఒక కాలు కింద పెట్టి, ఒక కాలు పైన పెట్టుకొని ఇలాగ చక్రవర్తిలాగా కూర్చొని ఉంటున్న కంకని చూసి ఏమీ అర్థం కాదు. ఏమీ అర్థం కాకుండా ఒక కమెడియన్ ముందుకెళ్ళినట్టు వెళ్ళి, ఇదేమిటిది? నువ్వెప్పుడు ఎక్కడ కూర్చుంటావు? నా పక్కన లెఫ్ట్ సైడ్ కదా కూర్చుంటావు. అక్కడే కదా కూర్చున్నావు ఈ 12 నెలలు. అంటే నేనేదో మాట వరుసగా నిన్ను రాజుగా రాజసింహాసనం మీద కూర్చోమని చెప్పానురా నాయనా. నువ్వేంటి అంత సీరియస్ గా తీసుకున్నావా? నువ్వంత సీరియస్‌గా తీసుకొని నా రాజసింహాసనం మీదది కూర్చోకూడదురా బాబు. జనాలు కొట్టేస్తార్రా. ఫ్యాన్స్ మీరేమనకండి. ఆయనకు పాపం తెలియకుండా కూర్చున్నాడు. అంటే అర్జునుడు వెటకారంగా వాడిని చూసి నవ్వుతాడు. ఓయ్ ఫ్యాన్స్ సైనికులారా పాపం తెలియకుండా కూర్చున్నాడు అంటుంటే పక్కనే భీముడు అని నవ్వుతాడు భీముడు. ఏంటయ్యా మీరందరూ, నువ్వు వంటగదిలో ఉండాల్సినోడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని. అయినా బృహన్నల కదా నువ్వేంటి మొగమంతా మారిపోయి కొంచెం మగవాళ్ళలాగా కనబడుతున్నావు నాకు. నకులుడు సహదేవుడిని చూసి, అంటే నువ్వు గోశాలలో వదిలేసి, నువ్వు నా అశ్వశాల నా హార్సెస్ వదిలేసి ఏంటేమన్నా స్కెచ్ గిచ్చేసుకున్నారా ఏమిటి? మీరందరూ మంచోళ్ళు, ఇలాంటి ప్లానింగ్లు అవి మీరు వేసుకోకూడదు. మీరంతా సాత్వికులు. ఏదో తెలియక ఏదో యుద్ధం చేసిన అహంకారంతో అలా కూర్చున్నట్టున్నారు. మీరు వెళ్ళిపోండి అంటాడు. అప్పుడు ఇక్కడ మీరు ఒక డైలాగ్ చూడాలి. అప్పుడు ధర్మరాజు అతని వైపు ఇలా చూస్తాడు కోపంగా. నిన్న పాచికలేసి కొట్టిన కంకం అనుకుంటున్నావా నువ్వు? నాకొక పేరుంది, అది కంక. నాకు ఇంకొక పేరుంది, అదేరా ధర్మరాజ యుధిష్ఠిర అంటాడు. అనగానే మీకు ఆ భాషా సినిమా టైపులో ఒక్కసారికి గజలాడిపోతాడు విరాట్ రాజు. ఏం మాట్లాడుతున్నారు అనగానే, మరి అదే కదరా నీకు చెప్పింది. నేను సంవత్సరం ముందు నేను యుధిష్ఠిరుడు కొలువులో ఒకప్పుడు ఉన్నవాడిని, అతనికి మంచి చెడులు చెప్పిన వాడిని అని చెప్పానా? ఇక్కడ నలుగురు ఏం చెప్పారా నీకు? అందరూ కూడా యుధిష్ఠిరుడి దగ్గర పనిచేసినట్టే చెప్పారా అనగానే, ఇప్పుడు ఫస్ట్ ఆ కామెడీ పర్సనాలిటీతో వచ్చిన వాడు ఒక్కసారి పంచపాండవులను అలా చూడగానే అసలు వణికిపోయి, ఒక నిమిషం అతనికి ఇది నిజమా, ఇది కలగంటున్నాడా అని ఒకసారి గిచ్చుకొని కరెక్టే, ఇది మీ అందరూ ఊహకు చెప్తున్నాను, ఇది ఒక భాషా సినిమా ఎపిసోడ్ ఇది. అమ్మ మీరేంటండి అంటే, మరి అజ్ఞాతవాసం నీ రాజ్యంలోనే రా చేసింది. దానికి నేనే దొరికానా అండి అంటే, సార్ అసలు ఇలాంటి ఒక వైభవం నాకే ఎందుకు ఇచ్చారు సార్? అందరిలోకి నన్నే ఎంచుకున్నారు సార్ మీరంటే. నువ్వు కొంచెం అమాయకుడివిరా, వేస్ట్ ఫెలో. నువ్వు బయటికి చూపించే దర్పము, నువ్వు బయటికి చూపించే అహంకారం నీ లోపల లేదు. కాబట్టి ఎంత అమాయకుడివిరా నువ్వు. పుత్రవాత్సల్యంతో నిన్న పొద్దున్న నేను చెప్తే నిజం, నా ముఖం మీద పాచికలేసి కొడతావని. సార్ అవన్నీ మనసులో కానీ పెట్టుకుంటారా ఏంటి? మీకు గుర్తులేదా స్వామి, మీరు రాజసూయ యాగం చేసి ఇలాగే ఒక పెద్ద సామ్రాట్ లాగా, ఏ సామ్రాట్ లాగా మొత్తం భూమండలానికి భూసార్వభౌమత్వాన్ని పొంది మీరు ద్రౌపది పక్కన కూర్చుని ఉంటే, నేను వచ్చి సుదేష్ణతో కానుకలు మీ కాళ్ళ దగ్గర పెట్టి మోకరిల్లి నమస్కారం చేసిన వాడిని. అయ్యయ్యో ఎన్నిసార్లు నిన్ను ఇదని ఇక వాడికి ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చి చెమటలు పట్టేస్తున్నాయి. తిరిగి చూస్తాడు బల్లవని. అమ్మమ్మమ్మమ్మ నీ చేతనా నేను అడవి దున్నల్ని, నేను పులుల్ని సింహాల్ని, వంటగదిలో పని చేసుకునేవాడా వచ్చి ఇక్కడ యుద్ధం చెయ్యంటే, నా భోగస్త్రీలతో, నా రాణితో, నా పిల్లలతో కలిసి చూసిన వాడిని.
అమ్మో! సార్ నిజంగా చెప్పాలంటే నాది రియల్ ఒక నేను మీరనుకుంటున్నంత నీచుడినేం కాదు సార్, నాకు తెలీదు. కాబట్టంటే అది మాకు తెలుసులేవోయ్. అందుకే మా ముందు నించొని నువ్వు మాట్లాడుతున్నావంటేనే నువ్వు మంచోడివి. నువ్వు కొంచెం ఏదో ఒక నువ్వు చేసిన చిన్న చిన్న పనులను మన్నించాం గానీ, ఇక నువ్వు వనకడం ఆపంటాడు. అనగానే అతనికి ఏమీ అర్థం గాదు. ఇతనికి అర్థం కాదనుకుంటే ఆల్రెడీ పక్కన అందరూ పక్కకొచ్చి నిల్చున్నారు గదా! మంత్రులు, గింత్రులంతా. గజగజలాడిపోతారు వాళ్ళు. అసలు మీరు ఆ ఎలివేషన్ సీన్ ఊహించుకోండి. 5గురు పాండవులు అక్కడ సింహాసనం మీద కూర్చుంటే అదెలా ఉంటదనేది. ఇమ్మీడియేట్‌లీ ఇప్పుడు ఏదో రకంగా చేసి వీళ్ళని బంధువులుగా కలిపేసుకుందామని ఇమ్మీడియేట్‌లీ సుదేష్ణుని దగ్గరికి పిలుస్తాడు. వస్తది. "సార్ ఇక్కడొక క్యారెక్టర్‌ని మిస్ అయ్యాను నేను. మీ 5గురు కనపడ్డారు. మరి అమ్మ ద్రౌపది ఏదండి?" అంటాడు. "ఇంకా అర్థం కాలేదట్రా నీకు" అనగానే వెలుగుతుంది. సుదేష్ణ పక్కన నుంచి "సైరంధ్రండి, సైరంధ్రి" అని చెప్తది. అనగానే అమ్మమ్మమ్మమ్మ 5గురు గాంధర్వుల చేత కాపాడబడుతున్నానన్నప్పుడే నాకు బల్బు వెలగాలండి. వెలగాల్సింది గదా! నేనేంటి సార్, నా బల్బేంటి సార్ ఇంత మరీ ట్యూబ్ లైట్ లాగా ఉంది అనగానే సైరంధ్రి అప్పుడు మొత్తం తన యొక్క అసలు వైభవంతో మొత్తం నగ నట్రా వేసుకొని ఒక చీర కట్టుకొని ఎంట్రీ ఇచ్చి ఆ ధర్మరాజు పక్కన యుధిష్ఠిరుడు పక్కన కూర్చుంటది. కూర్చోగానే సుదేష్ణకి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తది. ఈమెనా నేను కీచకుడి దగ్గరకు పంపించాను. అమ్మమ్మమ్మమ్మో! అని ఇమ్మీడియేట్‌లీ వాళ్ళిద్దరూ కలిసి ఇది అసల ఈ సీను తట్టుకోలేకపోతున్న సీను. "నువ్వు అర్జెంట్‌గా సుదేష్ణ ఓ పని చెయ్యి. మన ఉత్తరని లోపలికెళ్ళి మన ఉత్తరని మొత్తం ఒక పెళ్లి కూతురు ముస్తాబైనట్టు ఆమెని రెడీ చేసుకొనొచ్చి తీసుకొచ్చేయమంటాడు." అనగానే ఇమ్మీడియేట్‌లీ సుదేష్ణ అక్కడి నుంచి యుధిష్ఠిరుడిని, ద్రౌపదిని అక్కడ చూసి పరిగెత్తుతది లోపలికి. పరిగెత్తగానే వెళ్లి లోపలికి ఆ చీర, ఈ చీర, ఆ నగలు, ఈ నగలు పెట్టగానే సభంతా సైలెన్స్. "సార్ మీరేమనుకోవద్దు. నేను చేసిన వాటన్నిటికి ప్రాయశ్చిత్తంగా ఒక్క 5 నిమిషాలు ఇచ్చారంటే మీకే అర్థమైపోద్ది. నన్ను ఒక 5 నిమిషాలు ఈ మౌనాన్ని భరించవలసినది" అని అడుగుతాడనమాట విరాటరాజు. సరే అంటాడు యుధిష్ఠిరుడు. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొనొచ్చి, "సార్ ఇప్పుడు మీరొక పని జేయాలండి. ఉత్తరని అర్జునుడికిచ్చి వివాహం చేశామనుకోండి, నేను చేసిన తప్పులకి నేను మీ పా చెల్లయిపోతుంది. నేను 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 చెల్లయిపోతది. ప్లస్ మీలాంటి ఒక గొప్ప వాళ్ళు నా రాజ్యానికొచ్చారు. అంతకంటే నాకు అదృష్టం ఏమిటి చెప్పండి? ఈ రాజ్యాన్ని మీరే ఏలుకోండి. ఇది మీ రాజ్యమే అనుకోండి. కాబట్టి మా యందు దయ ఉంచి మా అమ్మాయిని అర్జునుడికిచ్చి పెళ్లి చేయవలసినదిగా ప్రార్థన" అంటాడు. అనగానే యుధిష్ఠిరుడు తన ఎడమ వైపుకు చూసి, "అర్జునా! ఎలాగో నువ్వు ఉత్తరకే నేర్పించి ఒక సంవత్సరం పాటు ఆమెని దగ్గర నుంచి చూసిన వాడివి. కాబట్టి ఏమంటావు? మరి పెళ్లి చేసుకుంటావా?" అని అడుగుతాడు. అక్కడ నిలబడిన అర్జునుడు, "విరాట్ రాజా! నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నాకు నీ మీద కోపం ఉన్నప్పటికీ దయచేసి ఇప్పుడైనా ధర్మపూనికతో బ్రతుకు. నీ రాజ్యంలో ఎలాంటి వాళ్ళొచ్చినా, నీకు సమర్థత లేకపోయినా, నువ్వు పరాక్రమవంతుడివి కాకపోయినా, ఇలాంటి కీచకుడు లాంటి వ్యక్తికి రాజ్యాన్నిచ్చి భయపడుతూ బ్రతకద్దు. ఇలాగ కొడుకుని పెంచే విధానం ఉత్తర కుమారుణ్ణి పెంచే విధానం కాదు. ఒకడు పరాక్రమవంతుడా కాదా అనేది ప్రశ్న కాదు. ధర్మమునందు నిలబడితే ఆ ధర్మమే అచ్యుతుడు రూపంలో నిన్ను రక్షిస్తుంది. శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ నీ పక్కనుంటాడు. ఇదొక్కటే నేను నీకు చెప్తుంది. నేను ప్రతిజ్ఞ చేశాను, నా అన్న మీదకి ఎవరన్నా దాడి చేసినా, నా అన్న రక్తాన్ని కళ్ళజూసినా వాళ్ళని చంపుతానని. కానీ నీ రాజ్యంలో 12 నెలలు మేము ఆశ్రయం తీసుకున్నాము కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. అందులోనూ నేను లోపలికొచ్చినప్పుడు ఏమని చెప్పి ఇచ్చావు? నీ గురుతుల్యుడు అని చెప్పి ఉత్తరం నాకిచ్చావు గదా నువ్వు. కాబట్టి నేను తననెప్పుడూ నా కన్న కూతురులాగానే చూశానయ్యా. కాబట్టి నేను ఈమెని పెళ్లి చేసుకోలేను" అనగానే ఇమ్మీడియేట్‌లీ ఆ విరాట్ రాజుకి కొంచెం ఏదో ఒక రకమైన సస్పెన్స్ లాగా ఉంటే, కానీ హరి యొక్క అల్లుడైన అంటే అతనక్కడ యూజ్ చేస్తున్న పదమేంటంటే, శ్రీకృష్ణుడి అల్లుడైన అభిమన్యుడితో ఈ వివాహాన్ని జరిపిస్తాను అనగానే అసలు ఫుల్ వాళ్ళకి హ్యాపీ. బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు వీళ్ళంతా. అన్ని రకాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. మీరు గమనించండి. విరాటరాజు కొలువులో ఉంటూ, విరాటరాజుని అన్ని రకాలుగా కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు నేనే అర్జునుడినికిచ్చి వీళ్ళతో చుట్టరికం పెంచుకుందామని నేననుకుంటుంటే,
ద్వారకలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ చెల్లి సుభద్ర కొడుకు అయిన అభిమన్యుడు నా కల్లుడవుతున్నాడా, అయ్యయ్యయ్యయ్యో మహాభాగ్యం. అని ఒక్కసారికి పరిగెత్తుకొచ్చేసి అర్జునుడి చేతులై పట్టుకుంటాడు. అతను ఫుల్ ఫ్యాన్ మూమెంట్లో ఉన్నాడు. ఇప్పుడు మా యందు నిజంగా మీరు జాలి చూపించారండి, నేను నిజంగా భయపడ్డాను, మీరు పాత విషయాలన్నీ మనసులో పెట్టుకుంటారేమో అని. సార్, మాలాంటి అల్పుల మీద మీరు పాత విషయాలు పెట్టుకోకూడదంటే, ఆర్యులమైన మేము ఎప్పుడూ కూడా పాత విషయాలను మనసులో పెట్టుకోము, తెలియక చేసిన వాడివి. కానీ నీ యందు మేము ధర్మం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నువ్వు ధర్మబద్ధుడివై ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా స్వామి, నేను అన్ని నా తప్పులు సరిదిద్దుకుంటాను, నేను ధర్మమునందు నిలబడతాను నేను అనగానే ఇమీడియట్లీ అక్కడ మొత్తం అందరూ చప్పట్లు కొట్టి ఈ యొక్క ఇన్సిడెంట్‌కి ఇప్పుడు విరాటరాజుకి ఎంత దగ్గరైపోయారంటే వీళ్ళు, 1 పాండవులతో సంబంధం, 2 శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకతో సంబంధం, సుభద్రయే స్వయంగా వియపురాలు. సో, ఇవన్నీ జరుగుతున్నాయి గదా! ఇంకా చాలా హ్యాపీగా ఉండి, మీకు అన్ని రకాలుగా అంటే ఈ పెళ్లి ఇక్కడే జరపాలిప్పుడు ఇమ్మీడియేట్‌లీ. కాబట్టి పెళ్లి చేసుకుంటే మామూలుగా మన సనాతన ధర్మంలో ఇప్పుడు ఫ్యాషన్ ఏంటో నాకు తెలీదు గానీ, పెళ్లి కొడుకు వాళ్ళు పెళ్లి కూతురు ఊరికెళ్ళి పెళ్లి అవును. చేసుకుంటారు గదా! హ్మ్. కాబట్టి వాళ్ళకి విడిది ఇల్లిస్తారు. మొత్తం వాళ్ళ బంధుమిత్ర పరివారానికి వాళ్ళందరినీ చాలా మర్యాదగా చూసుకోవాలి. ఇప్పుడు వరకు వీళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళకి, మీకు మా రాజ్యం కంటే అంటే మా మత్స్యరాజ్యంలోనే ఉపప్లావ్యం అని ఒక పెద్ద ఊరుంది. ఆ ఊరిలో లేని వైభోగం లేదు. అది మేము ఒక రిక్రియేషన్‌కి మా ఫార్మ్ హౌస్ లాగా పెట్టుకున్నారు. ఫార్మ్ హౌస్ కాదు, ఒక రాజ్యమే పెట్టుకున్నాడాయన. అచ్చా! ఉపప్లావ్యం అనేది ఒక ఊరు. ఆ ఉపప్లావ్యంలో మీకు లేనిది లేదు. హోమ్ థియేటర్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద ఉద్యానవనాలు, పెద్ద ప్యాలెస్సు, అది ఇది అన్నీ పెట్టించాను మా అతిథులొస్తే ఉండటానికి. కాబట్టి మీరందరూ ఉపప్లావ్యానికెళ్ళి అది విడిది ఇల్లుగా భావించి, మీరు ఆ ఉపప్లావ్యమునందు ఉండవలసినదిగా ప్రార్థన. ఇప్పుడు మనం వియ్యకులవ్వబోతున్నాం కాబట్టి దయచేసి మీరక్కడ ఉండవలసినది అని చెప్పగానే చాలా సంతోషపడి, ఇప్పుడు పాండవులందరూ ఉపప్లావ్యానికి వెళతారు. ఉపప్లావ్యానికి పెద్ద పెద్ద రథాలిప్పుడు తన రాజు ఏ రథం మీద కూర్చుంటాడో అటువంటి రథాన్ని తీసుకొని వచ్చి యుధిష్ఠిరుణ్ణి ఆ రథం మీద కూర్చోబెడతాడు. ఉత్తమ జాతి గుర్రాలు, రథాలు, ఏనుగులు అంతా బాజా బంత్రీతో మొత్తం ఉపప్లావ్యం అంతా అంగరంగ వైభవంగా రెడీ అయిపోతుంది. అంటే ఇప్పుడు 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం తర్వాత పాండవుల ఇళ్లలో జరుగుతున్న అతి పెద్ద ఫంక్షన్, పెద్ద సంబరం ఇది. అంగరంగ వైభవంగా జరపాలి. ఇప్పుడు మొత్తం వివిధ దేశాల నుంచి వంటవాళ్ళని, దేశాల నుంచి నర్తకులని అందరినీ అరేంజ్ చేస్తాడు ఇప్పుడు విరాటరాజు. అక్కడ ఉండగానే అప్పుడు అక్కడికి ఒక పెద్ద మనిషి వస్తాడు. ఆయననే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణుడితో పాటు హలధరుడైన బలరాముడు, సాత్యకి అందరూ అక్కడికి మొత్తం ఆ వృష్ణి సైన్యం, ద్వాపర సైన్యం అంతా ఉపప్లావ్యానికి చేరుకుంటది. అదే కాకుండా ఈ ఇన్విటేషన్ కార్డులు ఎవరెవరికి కొట్టిస్తారంటే, ఎవరెవరైతే 4 దిక్కులలోకెళ్ళి తన తమ్ముళ్ళు జయించడానికి వెళితే, ఎవరెవరైతే వచ్చి అసల యుద్ధమే లేకుండా యుధిష్ఠిరుడు సార్వభౌమంలో కూర్చుంటే మా రాజ్యం వాళ్ళకి విలీనం చేస్తాం, మేము సామంతరాజులుగా బ్రతుకుతామని ముందుకొచ్చారో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉపప్లావ్యానికి వస్తారు. అసలు ఉపప్లావ్యం అనేది ఒక పెద్ద ఒక ఒక భయంకరమైన ఒక పవర్ సెంటర్ అయిపోతుంది. దేశంలో ఉన్న రాజులు, మహారథులు, రథులు అందరూ వచ్చి ఇక్కడ చేరతారు. ద్రుపదుడు వస్తాడు, దుష్టద్యుమ్నుడు వస్తాడు, మొత్తం ద్రుపద రాజ్యం వస్తుంది. మత్స్యరాజ్యంలో ఉన్న పెద్దవాళ్ళు అక్కడ ఉపప్లావ్యానికి వస్తారు. ద్వారక వస్తుంది. ఇంకా మిగతా సామంత రాజులు మొత్తం అక్కడ చేరతారు. ఇంతమంది ఇక్కడ చేరుతుంటే అంటే ఇప్పుడు ఇది వాళ్ళ కుటుంబంలో జరుగుతున్న ఒక పెళ్ళి కమ్, వాళ్ళు అజ్ఞాత అరణ్యవాసాలైపోయాయి కాబట్టి వాళ్ళ స్నేహితులు, సన్నిహితులు అందరూ ఇప్పుడు కలవటానికి వస్తున్నారు. వాళ్ళకి ఇదొక పెద్ద ఈవెంట్ అన్నమాట. అలా జరుగుతుండగా అక్కడి నుంచి పెళ్లి కూతురు తరఫు నుంచి సుదేష్ణ, తర్వాత ఆ సుదేష్ణ వచ్చిన కైకేయ రాజు అంటే సుదేష్ణ యొక్క తండ్రి గారు, వాళ్ళ రాజ్యం, మత్స్యరాజ్యం వాళ్ళందరూ వచ్చి ఒకటిగా ఉత్తరకి, అభిమన్యుడికి అక్కడ అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేస్తుంటే ఆ పెళ్ళికి పెద్దగా శ్రీకృష్ణ పరమాత్మే నించొని, దాని తర్వాత సుభద్ర నించొని, అంటే ఆ పెళ్ళి ఏ కల్చర్‌లో జరిగిందో మనకు తెలీదు. ఉత్తర భారతం కల్చర్‌లో జరిగిందా, మీ దక్షిణ భారతంలో జరిగిందా అనేది నాకు తెలీదు.
కానీ ఆ పెళ్లిలో పెళ్లి పెద్దలుగా వాళ్ళందరూ నించొని అంటే మీరు ఊహించుకోవచ్చు ఒక పెళ్లి పెద్దలందరూ ఆ మండపంలో ఎలా ఉంటారు అని. అప్పుడు సుభద్ర కళ్ళల్లో ఆనందం చూస్తాడనమాట శ్రీకృష్ణుడు. అంటే తను ఎప్పుడో ఆది పర్వంలో తనని వెత్తుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్న అర్జునుడు ఇప్పుడు తన కొడుకుకి పెళ్లి చేస్తున్నారిక్కడ. ప్లస్ ఈ పెళ్లి ఎందుకయ్యా అంత ముఖ్యమంటే మీరందరూ అర్థం చేసుకోండి. ఏ సుభద్రకి పుట్టిన కొడుకైన అభిమన్యుడికి, ఉత్తరకి పుట్టే కొడుకే పరీక్షిత్. ఆ భాగవతం, శ్రీమద్ శ్రీమద్ భాగవతం భాగవతం మొత్తం వచ్చింది పరీక్షిత్ పరిషత్ నుంచి. నుంచి. కలి వస్తున్నప్పుడు ఆ కలిని నియంత్రించి నువ్విక్కడిక్కడ మాత్రమే బ్రతకాలని చెప్పినవాడు పరీక్షితుడు. అలాంటి ఒక్కడే ఒక సంతానం మిగిలిపోతది ఆఖరికి. ఆ మిగిలిన సంతానమే ఉత్తర గర్భంలో పుట్టిన పరీక్షితుడు. అందుకు ఈ పెళ్లి అంగరంగ వైభవమైన పెళ్లి. ఇది మామూలు పెళ్లి గాదు. ఎందుకంటే దేవతల దగ్గర నుంచి అందరూ పైనుంచి చూశారు ఈ పెళ్లిని. ఎందుకంటే పరీక్షితుడు ఒక్కడే ఈ రాజ్యంలో మిగలబోయే వారసుడు. యుధిష్ఠిరుడు తర్వాత భూమండలాన్ని ఏలటానికి చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చుండబోయేవాడు ఆ పరీక్షితుడు. అలాంటి వాడికి ఇక్కడ ఒక రూపకల్పన జరుగుతుంది. అందుకు ఈ పెళ్లి అంత గొప్ప పెళ్లి. ప్లస్ వాళ్ళ రాజ్యంలో 12 నెలలు పాటు ఉన్న పాండవులు వాళ్ళకి ఎన్ని రకాల హెల్ప్ చేశారు. ఎంత పెద్ద పొజిషన్‌కి తీసుకెళ్ళిపోయారు చూడండి. చిన్న రాజ్యంగా ఉంటూ సుశర్మతోనే యుద్ధం చెయ్యలేక బాధపడుతున్న విరాటరాజు ఎవరెవరికి బంధువవుతున్నాడు. అతనికి మనవడే ఇప్పుడు భూమండలాన్ని ఏలబోతాడు. అలాంటి ఒక వైభవం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ పరాక్రమవంతుడికి విజయం వస్తదనేది తప్పు. భగవంతుడి మీద నమ్మకం ఉన్నవాడికి, భగవద్భక్తి ఉన్నవాడికి, ధర్మనిష్ట ఉన్నవాడికి ఈ 3 ఉండాలి. అందుకనే దయచేసి ఇదంతా చూసి ఇంకెప్పుడు రావణాసురుణ్ణి, కర్ణుడిని ఇలాంటి వాళ్ళందరినీ గొప్ప గొప్ప వాళ్ళని అనుకోకూడదు మనం. ఎందుకంటే ధర్మం అనేది ప్రధానం. అది శ్రీకృష్ణుడికి కావాలి. ఇప్పుడు అలాంటిది పెళ్ళైపోయిన తర్వాత విరాటరాజు వచ్చి శ్రీకృష్ణుడు యొక్క చేతులు పట్టుకొని శ్రీకృష్ణుడికి స్వామి అసలు మీకు బంధువు నేనవుతానని నా కలలో ఊహించలేదు. కాబట్టి ధర్మరాజు తన యొక్క పెద్ద హృదయము, విశాల హృదయం చేసుకొని మిమ్మల్ని బంధువయ్యేలా చేశాడు. నేను ఎల్లప్పుడూ మీకు సేవించుకుంటూ మీ యందే నేను ఒక కృతజ్ఞతా భావనగా ఉంటూ నా యందు ఏమన్నా చిన్న చిన్న దోషాలున్నా అది నేను సవరించుకుంటూ ఎల్లప్పుడూ నేను మీ పట్ల నిలబడి నేను ధర్మం పట్ల నిలబడతాను. సదా మీ సేవలో అని శ్రీకృష్ణుడి చేతులు పట్టుకుంటాడు. ఆ శ్రీకృష్ణుడు కూడా విరాటరాజుని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకొని అంతా మంచి జరుగుతుంది నాయనా అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు అక్కడికి ఒక స్పెషల్ వ్యక్తి వస్తాడు. అలా కూచున్న ఆ ధర్మరాజు ముందుకి నేను దూతని, నేను దుర్యోధనుడు పంపిస్తే వచ్చిన దూతని, కాబట్టి దయచేసి మా గురువుగారి విన్నపం అని ఒక చిన్న పత్రం ఇస్తాడు. పత్రం ఓపెన్ చేస్తే టు ధర్మరాజా టు యుధిష్ఠిర అని రాసుంటది. నీ తమ్ముడొచ్చి యుద్ధం చేశాడు. కానీ నాకు భీష్ముడు చెప్పాడు. కానీ నాకు డౌట్ మీ అందరి మీద. నువ్వు చెప్తేనే నేను నమ్ముతాను. ఎందుకంటే ధర్మరాజు అబద్ధం చెప్పడు. అంత నమ్మకం దుర్యోధనుడికి కూడా ఉంది ధర్మరాజు మీద. అందుకనే ధర్మరాజునేమన్నారంటే అజాత శత్రువు. ఆయనకి శత్రువులుండరు. కాబట్టి ఎవ్వరి దగ్గరైనా అతను ధర్మంతో బ్రతుకుతాడు. కాబట్టి భయం దేనికి? కాబట్టి ఆ దుర్యోధనుడికి ఇతను దూతకి చెప్తాడు. 12 సంవత్సరాలకి 2 సంవత్సరాలకొచ్చే ఒక అధిక మాసాన్ని కలుపుకొని మాకిచ్చిన వాగ్దానం ఏంటి? 12 సంవత్సరాల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనే చెప్పారు. అందులో అధిక మాసాలని కలుపుకొని అని చెప్పలేదు. కాబట్టి అందులో అధిక మాసాలని కలుపుకుంటే ఆ అర్జునుడు యుద్ధం వచ్చిన ఒక రోజు ముందుకి మొత్తం అయిపోయింది. ఇది లెక్క అని చెప్పి దూతకేం చెప్తాడంటే ఈ సందేశాన్ని నేను చెప్తున్నాను. ఈ సందేశాన్ని కురువృద్ధులైన ద్రోణాచార్య, కృపాచార్య, భీష్మాచార్యులు ఉండగా సభలో దుర్యోధనుడికి చెప్పు అని. అంటే అక్కడ అర్థం ఏమిటంటే వాళ్ళు గడ్డి పెడతారు వీడికి, ఇంకా వీడికి డౌట్ ఉంది వాళ్ళ మీద. అంటే ఎలాంటి మనస్తత్వం ఉందో చూడండి. ఇక్కడ చూడండి ఎలా గివింగ్ పర్సనాలిటీస్ ఆఫ్ పాండవులవి ఎంత పాజిటివ్ ఈక్వేషన్ ఉందో, అక్కడ ఈ దుష్ట చతుష్టనమైన దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని, ధృతరాష్ట్రుడి దగ్గర ఎంత నెగిటివిటీ ఉందో ఇవాళ మనం సమాజానికి కూడా మనం అర్థం చేసుకోవటానికి
అసల అన్నీ పాజిటివ్‌గా మీరు ఆలోచిస్తూ ఉంటే సమయం అన్నీ అనుకూలిస్తది. ఒకడి జోలికి వెళ్ళకుండా, ఒకడిని మోసం అన్‌వాంటెడ్‌లీ టార్చర్ చేయకుండా. చేయకుండా, ఒకడి రాజ్యాన్ని అనుభవించకుండా, ఒకడి ప్రాపర్టీని అనుభవించకుండా, ఒకడి డబ్బుని అనుభవించకుండా, నిత్యం భక్తి శ్రద్ధలతో ఉంటే అన్నీ మంచే జరుగుతాయి. కాబట్టి వెళ్ళు, వెళ్ళి వాళ్ళ ముందు చెప్పు ఈ సందేశాన్ని అనగానే, అలాగే రాజా అని చెప్పి అక్కడి నుంచి దూత వెళ్ళిపోతాడు. ఇక్కడితో విరాట పర్వం అఫీషియల్లీ ముగిస్తుంది. ఇప్పుడు అందరికంటే ముఖ్యమైన ఈ సందేశాన్ని తీసుకొని వెళ్ళిన దూత చెప్పడంతో ఇప్పుడు అసలు ఘట్టమైన ఉద్యోగ పర్వం మొదలవుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ. హరే కృష్ణ. అద్భుతం! మహాద్భుతం! ఇంకా ఏ వర్డ్స్‌తోని డిస్క్రైబ్ చేయాలి ఈ ఎపిసోడ్‌ని? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మనం స్టార్ట్ చేసింది ఉత్తర కుమారుడితో. ఉత్తర కుమారుడికి ప్రాక్టికల్‌గా లైఫ్ లెసన్స్‌ని, క్షత్రియ ధర్మం ఏంటి అనేది చాలా క్లియర్‌గా చూపించారు అర్జునుడు. తర్వాత ధర్మరాజు విరాట్ రాజుకి పుత్రవాత్సల్యం అతిగా ఉంటే ఏంటి? ఏమవుతుంది? దాని పరిణామం ఏంటి? అనేది కూడా చాలా క్లియర్‌గా వివరించారు. పాండవులు తన ఐడెంటిటీని రివీల్ చేశారు. ఇది చూసిన విరాట్ రాజు బహుమతిగా తన కూతురుని అర్జునుడికిచ్చి పెళ్లి చేయాలన్నప్పుడు అర్జునుడు ఉత్తరని తన కూతురుగా చూశానని చెప్పి తనకి సుభద్రకి కొడుకైన అభిమన్యుడికిచ్చి పెళ్లి చేయాలి అని నిర్ణయించారు. ఉత్తర ఇంకా అభిమన్యుడి పెళ్లి చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ విరాట్ రాజుకి నిజంగా చెప్పాలంటే బంపర్ ఆఫరే. ఒక చేతో పాండవులతో బంధుత్వం కలుపుకున్నారు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మతోని కూడా బంధుత్వం కలుపుకున్నారు. పాండవుల లైఫ్‌లో కూడా 12 ఏళ్ల అరణ్యవాసం, సంవత్సరం అజ్ఞాతవాసం తర్వాత జరిగే ఫస్ట్ ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా, వైభవంగా జరిగింది. ఇక్కడ మేము పాడ్‌కాస్ట్ రికార్డ్ చేసేటప్పుడు మా చీఫ్ ఎడిటర్ అయిన గోవింద్ గారు నేను చూశాను అని చెప్తే కట్ చేసి "ఏంటమ్మా చూశానంటావు? విన్నావు కదా" అని అంటారు. తర్వాత యాక్చువల్లీ నేను మొన్న కామెంట్స్ అన్నీ చూస్తుంటే చాలామంది అంటున్నారు చూసినట్టుగా అనిపించింది. మేబీ నా మైండ్‌లో కూడా అది చూసినట్టే అనిపిస్తుంది కాబట్టి నాకు తెలియకుండానే ఆ వర్డ్స్ వచ్చేస్తున్నాయేమో. ఈ విరాట పర్వంలో మీ లైఫ్ లెసన్స్ ఏంటి? ప్రతి ఒక్కరు చూసే యాంగిల్ ఒకటుంటుంది. నేను కొన్ని పాయింట్స్ అనుకుంటాను. వేరే ఒకరు ఇంకో కొన్ని పాయింట్స్ అనుకోవచ్చు. సో, నా రిక్వెస్ట్ ఏమంటే ఈ విరాట పర్వం ఎపిసోడ్ ఫుల్ 4, 5 ఎపిసోడ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? వాట్ ఈస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ విరాట పర్వం అనేది మీ కామెంట్స్‌లో తెలియపరచండి. దీంతోటి విరాట పర్వం ముగిసింది. నెక్స్ట్ వచ్చేది ఉద్యోగ పర్వం. చాలా ఇంట్రెస్టింగ్ అయిన పర్వం. ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. హరే కృష్ణ.